దేవునికి వందనాలు, స్తోత్రము కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానీయ సంఘ కాపాడి, అర్థంలో వచ్చిన దైవదాసులు, అలాగా రాయగడి నుండి వచ్చిన దేవుని బిడ్డలు, ఈ ఊరిలో పెద్దలు, చిన్నలు, దేవుని వాక్యము ఫేస్బుక్ ద్వారా వినిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన కాక. మనము బైబిల్ అధ్యయనములకి వెళ్తాం. ప్రకటన గ్రంథము 18 అధ్యాయము 1 నుండి 5 వరకు చదివి దాని నుండి కొన్ని మాట మీకు తెలియపరచడానికి నేను ఆశ కలిగి ఉన్నాను. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలములను, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రతను అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మోహాద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియూ మీకు ప్రాప్తింపకుండునట్లును దాని విడిచి రండి. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. ఆమేన్. 17వ అధ్యాయము మనము నేర్చుకున్నప్పుడు బబిలోను గురించి అక్కడ రాయబడి ఉంది. ఏ బాబిలోన్ అండి? అది మహా బాబిలోను గురించి అక్కడ రాయబడి ఉంది. ఆ 17వ అధ్యాయంలో మనము మనసు ఉంచిన 3 విషయాలు ఉంది. ఒకటి, 7 కొంట అని చెప్పబడుతున్నారు, అది రోమా సామ్రాజ్యము. 2, అది జలముల మీద కూర్చబడుతున్నారని చెబుతున్నారు. ఆ జలం అంటే ప్రజలు. ఆ ప్రజలు, ఆ జలం అని చెప్పినది ఎవరంటే కాథలిక్స్. అది 3వదే ఆ స్త్రీ అని చెప్పబడి ఉన్నారు. 13వ అధ్యాయం 17వ అధ్యాయం స్త్రీ. ఆ స్త్రీ అంటే సంఘం. అప్పుడు ఏ సంఘం అండి? రోమా సంఘము. స్తోత్రం. అదే ఈ 17వ అధ్యాయంలో చెప్పబడినది మహాబబిలోన్ అని చెప్పినది ఒక మతం. అదొక మతం గురించి అక్కడ రాయబడి ఉంది. 18 అధ్యాయములకు వచ్చినప్పుడు అది మతం కాదు, బబిలోన్ అని రాయబడి ఉంది. బబిలోన్ అంటే అది వ్యాపారం చెందిన బబిలోన్. 18 అధ్యాయములు బబిలోన్ వ్యాపార కేంద్రమైన బబిలోన్ అంటే బిజినెస్ అక్కడ జరుగుతున్నారు. అది నాకు అదే మనము ఇప్పుడు ముందుకు ఒకసారి కూడా చదవండి. 13వ వాక్యం చదివితే మీకు కొంచెం కూడా అర్థమవుతుంది. 12 నుండి చదివితే మీకు అర్థమవుతుంది. 18, 12, 13 2 వాక్యం చూడండి. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాకాంతులై దూరమున నిలువబడి దాని దహన ధూమములను చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా. చదవడానికి చెప్పినది నీకు, మైకిలి చెప్పినది నీకు అర్థమవుతుంది. నేను మైకిలి చెప్పిన సరిగా వినబడుతున్నారా? ప్రతి విధమైన 18 అధ్యాయము 12,
13 లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపునార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుష్యుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. అంటే చూడండి, అక్కడ అంటే బబిలోనిలో భయంకరమైన ఒక వ్యాపారం జరిగినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నారు. స్తోత్రం. మరి 17 బబిలోన్ అది కాదు, అదొక మతం గురించి అక్కడ రాయబడి ఉంది. ఆ మతము నేను ఎదురు ముందుకు చెప్పిన ఏమంటే, అంత్యక్రీస్తు 7 సంవత్సరం అంత్యక్రీస్తు 7 సంవత్సరము పరిపాలన చేసినప్పుడు ఏమవుతున్నారంటే, ఈ మతం అన్నీ దేవుడి బిడ్డ ఇక్కడ లేదు. దేవుని బిడ్డలు ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడ పైకి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలు పైకి వెళ్ళిపోయిన తర్వాత భూమిలో ఒకే మతం వస్తుంది, ఒకే మతం. దేవునికి స్తోత్రం. ఆయన అలాగే నేను అయ్యగారు ఎలాగా చెప్తున్నారంటే, అదే అంత్యక్రీస్తు ఒకటి, అబద్ధ ప్రవక్తలు ఒకటి. అలాగే చదివారా మీరు కదా, మీరు మర్చిపోయిన 13 అధ్యాయాలు చదివినప్పుడు. తర్వాత ఏంటంటే పురాతన సర్పము, ఆది సర్పము. స్తోత్రం. ఈ ముగ్గురు కలిసి ఈ భూమి ఏం చేస్తున్నారు, పరిపాలన జరుగుతున్నారట. స్తోత్రం. అప్పుడు ఈ అబద్ధ ప్రవక్తలని చెప్పినది ఆయన ఒక మతములకు సంబంధించిన ఒక వ్యక్తి అని 13వ అధ్యాయంలో నేను చెప్పాను. స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం అంటే, 17వ అధ్యాయములో ఒక బబిలోను గురించి చెప్పినది, అది మతం గురించి చెప్పుతున్నాడు. తర్వాత ఇక్కడ 17వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఆ స్త్రీ 17వ అధ్యాయంలో చదివిన ఆ స్త్రీ కున్నది మొత్తం ఏం చేశారు, వారిని ఏం చేశారు, దొంగలించారు. ఎవరు? అంత్యక్రీస్తు ఆడికి చెందిన ఆయనకి ఉన్న వాస్తి మొత్తం ఏం చేశారు, దొంగలించి తినేసి ఆడికి ఏం చేశారు, దిక్కులేని భక్తిగా మార్చారని నేను చెప్పారు. 18 అధ్యాయములు చెప్పిన అది బబిలోను అది కాదు, అదేంటంటే వ్యాపారమైన బబిలోను గురించి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇది మీకు తెలియాలంటే ఈ బబిలోను గురించి బైబిల్లో ఇది మొట్టమొదటిగా రాయబడింది ఎక్కడని నీ చూడాలి. ఎక్కడ? అదే ఆదికాండము 10 అధ్యాయము 10 వచనం చూడండి. ఆదికాండము 10 అధ్యాయము 10 వచనం చూడండి. సీనారు దేశములోని బాబేలు ఎరకు, అంటే సీనారు దేశములో బాబేల్ అంటే బాబిలోన్. స్తోత్రం. ఇప్పుడు ఆ బాబిలోన్ గురించి అక్కడే రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నారు. స్తోత్రం. అంటే ఈ బాబిలోన్ గురించి ఇంకా సరిగా ఎక్కడ రాయబడిందంటే దానియేలు గ్రంథంలో రాయబడినట్టుగా మనకు కనపడుతున్నారు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30 వాక్యం మీరు చదివితే మీకు అది అర్థం అవుతుందని నేను చెప్పినది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30 వాక్యములు కూడా చూడండి. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని ఎవరు చెప్పారు? ఇది నెబుకద్నెజర్ చెప్పారు. నెబుకద్నెజర్ రాజు గారు ఈ బబులోను ఏం చేశారు, కట్టించినట్టుగా మనకు కనబడుతున్నారు. అప్పుడు మీరు చదివినప్పుడు దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయములో రాజు చూసినప్పుడు ఒక బొమ్మకి చూసినట్టుగా మనకు కనబడుతుంది. ఆ బొమ్మ తల బంగారం. అది బంగారం ఎవరని చెప్పారు, బబిలోన్ అని. అంటే బంగారం అని చూడండి. ఈ బంగారం తర్వాత ఏమొచ్చింది,
వెంటి వచ్చింది. అప్పుడు దాని కిందకి వచ్చినప్పుడు ఏమైంది? తగ్గింపు. అంటే అన్నిటికీ బంగారం ఎక్కువ ఖరీదు కలిగినది. స్తోత్రం. అప్పుడు ఈ లోకములు అన్నిటికీ శక్తిశాలి, అన్నిటికీ ధనవంతుడు అయిన ఒక రాజ్యం ఏదంటే బబిలోన్ అని నేను చెప్పబడుతున్నారు. బట్ ఈ బాబిలోను ఏమంటే నెబుకద్నెజర్ చెప్పుతున్నారు మాట ఏమంటే అమ్మా ఒకసారి కూడా 30వ వాక్యము. Is it not a great Babylon which I built? రాజా బబులోనును ఈ మహా విశాల పట్టణము, ఈ మహా విశాల పట్టణం నా బల అధికారం నా ప్రభావ ఘనత కనపరచుటకై. అంటే ఈయన చెప్పుతున్నారు నా శక్తితోని నా బలంతోని డబ్బుతోని కట్టబడిన ఈ బబులోన్ అని మనసులు ఈయన ఏం చేశారు? చెప్పడది అది నోటిని పలికి వెంటనే దేవుడు పై నుండి ఒక స్వరం వినిపించాడు. 31వ వాక్యం పై నుండి ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజాకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయి. 7 సంవత్సరముల అటవీ జంతువుల మధ్యలో ఏమైంది? నివసించండి. ఎలాగా అటవీ జంతువు ఎలాగా గడ్డి తిన్నుతున్నారు, అలాగా ఈ వ్యక్తి ఏమైంది? ఎందుకు అలాగా గడ్డి తిన్నుతున్నారంటే ఆయనే అనుకున్నారు ఇదన్నీ చేసినది నా శక్తి, నా డబ్బుతోని చేశారని మనస్సులు ఏం చేశారు? చెప్పిన కాబట్టి దేవుడు అతనికి ఏం చేశాడు? ఆయన రూపం మార్చబడినట్టుగా రాయబడి. నేను చెప్పిన మాట ఏమంటే ఏది రాజ్యమైనా ఏది కుటుంబమైనా గర్వము మనసులు వచ్చిన అనుకో నీ జీవితం ఏమవుతుంది? నాశనం అయిపోయినట్టుగా బైబిల్ చెప్పుతున్నారు. స్తోత్రం. అది దేవుడి బిడ్డలు అవ్వచ్చు, అన్ని అవ్వచ్చు, ఎవరైనా కూడా ఏది వ్యక్తి అయినా కూడా ఏమవుతున్నారు? గర్వము మనసులు వచ్చిన అనుకో నీ పట్టడానికి సమయం అయిందని దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు బాబిలోన్ ఏమైంది? బాగా అందంగా ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పిన వ్యక్తి ఏమైంది? గాడిద వలదని ఏమైందండి? లేదమనే ఆవుల వలని గట్టి తినడానికి ప్రారంభించినట్టుగా 7 సంవత్సరం అనగా అటవీలు తిరిగినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అప్పుడు నేను చెప్పిన మాట ఏమనగండి? దేవునికి స్తోత్రం. అంటే గర్వము మనసులో ఎవరికి ఏం చేయకూడదు, రాకూడదు. దేవుడు అన్నిటికీ భయంకరమైన పాపం ఏమంటే గర్వమండి. అది ఎవరి నుండి వచ్చిందనంటే దేవదూతలు దేవుడు సింహాసనములు దేవునికి ఆరాధించినప్పుడు ఆడు మనసులు చెప్పారనట్టుగా యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. నా సింహాసనములో దేవుడు సింహాసన పైన నేను కూర్చుంటారని మనసులు చెప్పారంటే పాపం ప్రారంభించినది ఎక్కడ? మనసులు. అంటే పరలోకం. కొందరు చెప్పుతున్నారు పాపం ప్రారంభించది పరలోకం అని. అబద్ధ బోధ. పాపం ప్రారంభించిన ఎవరి మనసులు అంటే దేవదూతల మనసులు. గర్వము వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తికి ఆ దేవదూతలు 24 గంటలు ఆరాధించిన దేవదూత మీరు ఊగించినట్టే 2 కొమ్ములు, 2 కొమ్ములు, తర్వాత నోట్లు పెద్ద పళ్ళున్న ఒక నలుపు కలర్ ఉన్న ఒక రూపం కాదు సాతాను. ఆడు మంచి అందం కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి ఏంటో దేవునికి ఏంటి ఆరాధన చేసిన ఆయనకి 2 రెక్కలు ఉంది. ఆ రెక్కలు ఎలాగ విప్పినప్పుడు ఏమంటే భూమిలో ఎన్ని మ్యూజిక్ ఉంది అవన్నీ ఆ సౌండ్ వస్తుంది. మ్యూజిక్ ఉందా ఆ సౌండ్ అన్ని అది వస్తున్నారు. స్తోత్రం కలిగిన కాక. ఆడ దేవునికి ఆరాధించి పాటు పాడిన ఆ టాలెంట్ ఆ దానం ఉంటిన వ్యక్తి స్తోత్రం. అందుకే మీరు చూడండి అది ఎవరి చేతికి వెళ్ళిపోయింది? సాతాను చేతికి పట్టిపోయింది. అంటే ఆయన వ్యక్తి పట్టిపోయినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. అది మాత్రం కాదు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుని బిడ్డలకి కూడా మోసగారు ఇలాగా చెప్పిందండి. ఆ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 12-13 వాక్యములు చదివినప్పుడు ఆ దైవదాసుడు చదివించిన మాట వినండి. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. అంటే మదించి అని రాయబడింది. తెలివింది. గర్వం వచ్చినప్పుడు
అప్పుడు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన దేశములు నీ ఏం చేసిన మంచి ఇల్లు కట్టించారు. అప్పుడు నీకేముంది? మంచి ఇల్లు ఉంది. తర్వాత ఏముంది? అక్కడ ఉంది ఆ వాక్యం 12వ వాక్యం. వెండి ఉంది నీకు, బంగారం ఉంది, ఆ వసూలు ఉంది, నీ పశువులు ఉంది నీకు, ఇదన్నీ గుర్రములు ఉంది. ఇదన్నీ ఉంటినప్పుడు నీ మనసు ఏమకూడదు? మదించకూడదు. అంటే గర్వం రాకూడదని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు సెలవిచ్చారు మాట. ఈ మధ్యన కొన్ని దినముల తర్వాత ఒక వ్యక్తికి చెప్పుతున్నారు, నీకు చేతులు ఎంత ఉందనా అంట. నీ చేతులు ఎంత ఉందంట. ఆయనకి చేతులు దాదాపు 4 లక్షల బ్యాంకులు ఏమైంది? డిపాజిట్ ఉంది. ఈయనకి 4 లక్షలు కాక 4,000 కూడా ఆయన బ్యాంకులో లేదు. 5 లక్షలు ఉండినప్పుడు ఆయన వ్యక్తి వేరొక వ్యక్తికి అడుగుతున్నారు, నీకు తెలుసా నీ చేతులు నీకేముందంట సోదరం. ఇది చెప్పిన కొన్ని దినముల తర్వాత మొత్తం పోయింది. అది అదన్నీ పోయింది. ఇప్పుడు 0,0,0 అండి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్తున్నారు ఏమంటే, దేవుని బిడ్డలకు కూడా ఇల్లు కట్టినప్పుడు, బండి కొనినప్పుడు, కారు కొనినప్పుడు, ఆస్తులు వచ్చినప్పుడు, బంగారం కొనినప్పుడు వారికి ఏముందండి? ఆడు కాలు భూమి మీద కాదు, ఆ పైన ఉంటినట్టు నడిచి వెళ్తున్నారు. గర్వం వచ్చింది. ఏంటో ఇదన్నీ నేనే చేసేరని నీ మనసులో నీ నోటుతోని పలకకూడదు. పలికితే పైనున్న దేవుడు అదేం చెయ్యను. అది ఆ మాట విన్ని నీ జీవితంలో దేవుడు ఏం చేసిన ముట్టుతుంది. మాటతల నిన్ను తారుమారు చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఏది ఇచ్చిన అది దేవుని బిడ్డలే కానీ అన్నిలా అయిన కూడా ఏది ఇచ్చిన దేవుని కృప అని చెప్పండి. దేవుడిచ్చిన శక్తితోనికై నేను ఇదన్నీ చేసామని నీ మనసుతోని చెప్పాలి. అలాగే బబులోను గురించి అలాగ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు బబులోను అలాగా నెబుకద్నెజర్ రాజా వలన కట్టిందని నేను చెప్పారండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఈ నెబుకద్నెజర్ కట్టినప్పుడు ఏంటి 15 మైలు ఏముందండి? దూరం ఉంది. స్తోత్రం. ఏంటండి? దూరం ఉంది. ఆ పట్టణం గురించే చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా మీరు నేను చెప్పిన 60 మైలు చుట్టూ ఉంది. దేవునికి స్తోత్రం. చుట్టుకొలత ఉంది. స్తోత్రం. 87 అడుగు వెడల్పు ఉంది. స్తోత్రం. ఏది? ఆ గోడకి. దేవునికి స్తోత్రం. అయినా ఎత్తంది ఉందండి. దేవునికి స్తోత్రం కల 320 అడుగు ఎత్తుంది. స్తోత్రం. అంటే ఈ పట్టణములు చుట్టూమున్న ప్రహరికి స్తోత్రం. దానిపైన 6 రథము ఏం చేశారు? ఒకేసారి ప్రయాణం చేయొచ్చు. దేవునికి స్తోత్రం. స్కూళ్ళలో చదివిన పిల్లలకి తెలుసండి, 7 అద్భుతం ఉంది ఈ లోకములో. 7 అద్భుతాలు. అదే ఒకే అద్భుతం ఏమంటే చైనాలో ఉన్న పెద్ద ఒక గోడ. స్తోత్రం. అదే మీకు అందరికీ తెలుసా లేదా? స్కూల్లో చదివిన పిల్లలకి తెలుసు. ఇండియాలో ఒక్కటి ఉంది. ఇండియాలో ఒక అద్భుతం. చైనా దేశానికి అద్భుతము గోడ. ఇండియాలో ఒక అద్భుతం ఉంది. ఢిల్లీలో ఉంది. అది ముస్లిం అంటే షాజహాన్ చక్రవర్తి కట్టబడిన కుతుబ్ మినార్. స్తోత్రం. అదే పెద్దది. దేవునికి అది 7 అద్భుతం. అలాగంటే ఒక్క అద్భుతం అంటే బబులోను నుండి హాంగింగ్ గార్డెన్ అంటే మీకు తెలుసా? భూమిలో చెట్టు నాటపడకుండా అది ఏం చేస్తున్నారు? పైన గాలి అంటే అది పెద్ద ఈ పిల్లలకి ఆడడానికి మన ఇది కట్టుతున్నారు. ఉయ్యాలు కట్టినట్టుగా అది కట్టి దానిపైన ఏం చేశారు? మట్టి వేసి దానిపైన ఏం చేశారు? చెట్టు వేసి గార్డెన్ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. ఆ గార్డెన్ అంటే అటవీ ఉంది. దేవునికి స్తోత్రం. అంటే భయంకరమైన అంతం చెందిన హాంగింగ్ గార్డెన్ ఉంది. దేవునికి స్తోత్రం. అది మాత్రం బబులోను చుట్టూ ఏమంది? బాబులోని చుట్టూ ఎవరి ప్రగరికి ఇవతల ఏముందంటే పెద్ద కానా ఉంది. ఇప్పుడు మీకు అలాగా కానా అక్కడ బాగా చేస్తున్నారు కదా. అలాగంటే పెద్ద కాలాలు కట్టారు. ఆ కాలాలు ఏమంటే మొత్తం నీళ్ళేసారు.
మొత్తం ఏం చేస్తున్నారు? ఆ నీళ్ళతో నింపి ఉన్నారు. బయటి నుండి ఒక్క మనిషిని ఏమవుడు రాలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరు కూడా బయటి శత్రువులు మాత్రం బబులోనికి రాజులు నివసించిన చోటకి రాలేను. ఎందుకంటే ఈ నీళ్ళున్నా కాబట్టి, నీళ్ళు కొంచెం కాదు పెద్ద ఒక నది వలన ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే ఉంది ఈ బబులోను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే ఈ బబులోను ఉండినప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఈ బబులోను గురించి దేవుడు చెప్పిన మాట యెషయా గ్రంథము 47వ అధ్యాయము 44వ అధ్యాయము 27 నుండి 48 అధ్యాయము 5 వరకు మీరు చదవండి. అప్పుడు యెషయా గ్రంథం 44వ అధ్యాయము 27వ వాక్యం నుండి కిందకి చదవండి. నేను నీ నదులను ఎండ చేయుచున్నాను, ఎండి పొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. యెరూషలేముతో నీవు కట్టబడినదవనియు దేవాలయమునకు పునాది వేయబడినవనియు నేను చెప్పుచున్నాను. తర్వాత అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. అంటే ఈ మాట కోరేషు జన్మించిన మునువే దేవుడు ఈ మాట చెప్పారు. ఎవరి గురించి? కోరేషు గురించి. ఇది కోరేషు గురించి చెప్పిన. కోరేషు ఏ దేశంలో రాజుడు అయింది? అప్పుడు రాజుడు ఆవలే, ఇది బబులోనులు రాజుడుగా ఆవలేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. బాబులోనులు రాజు రావన మునుబే బాబులోనికి కీలక జరగపోతున్నారని దైవదాసుడు ముందుకేం చేశారు? దేవుడు బయలుపరిచాడు. ఏంటి బయలుపరిచారంటే, కోరగసిన మంద కాపారి. కోరెసు నాకు అంటే నీ విన్నండి, కోరేసు మంద కాపారి అని ఆయన చెప్పినప్పుడు నీ అనుకుంటే కోరేసు దేవుడి బిడ్డ కాదు. కోరేసు ఎవరు కాదు? దేవుని బిడ్డ కాదు. ఆయన అన్యులకి దేవుడు చెప్పిన ఒక మాట, నా మందకి కాపారి. అది మాత్రం కాదండి, ఆయన నా అభిషక్తుడు అని కూడా చెప్పుతున్నారు. 45వ అధ్యాయములు 1వ వచనం చదివినప్పుడు. అప్పుడు చూడండి, దేవుడు ఒక వ్యక్తికి ఏర్పరిచినది ఎలాగా మీరు ఆలోచించండి. దేవునికి స్తోత్రం. దేవుడు పనిని చెయ్యలేకపోతే, దేవుడు పనిని వాడలేకపోతే, దేవుడు సువార్త కోసం నిలబడలేకపోతే, నీకంటే శక్తివంతుడు, నీకంటే ధనివంతుడు, నీకంటే జ్ఞానివంతుడు అయిన మనుషుడికి దేవుడు ఏం చేస్తుంది? నీకు పిలవకుండా, నీకు తెలియకుండా నేను ఏర్పరుస్తున్నారని. ఎటువంటి వాడు? కోరేసిన మందకి కాపరి మాత్రం కాదు, అతని నాకు అభిషక్తుడు. అతని అభిషక్తుడు మాత్రం కాదు, నా చెయ్యకి నేనేం చేస్తున్నాను? పట్టుకుండినట్టుగా రాయబడి. ఎవరు స్తోత్రం చెప్పాలి? స్తోత్రం. యెరూషలేము దేవాలయం కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన వాడు కోరేషు అండి. దేవునికి స్తోత్రం. అదే మన కోరేషు గురించి అలాగా వెళ్ళిపోవడం మన అక్కర్లేదంటే దేవునికి స్తోత్రం కలిగినగా. అప్పుడు కోరేషు అలాగా ఉంటున్నప్పుడు ఏమైందంటే, యెరూషలేము గురించి, నాశనం గురించి దేవుడు ముందుకు చెప్పారు. అప్పుడు నెబుకద్నెజరు ఇదన్నీ కట్టి బాగా చేశారు. ఓకే. అప్పుడు నెబుకద్నెజరు కట్టిన తర్వాత, నెబుకద్నెజరు తర్వాత తన కొడుకు వచ్చింది. ఆయన పేరు బెల్షస్సర్ వచ్చింది. బెల్షస్సర్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మీరు దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యం నుండి కిందకి చదవండి. దానియేలు గ్రంథము. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము ప్రోసి తాగునట్లు తన తండ్రి అగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, నాన్న చెప్పినది, నాన్నకి జరిగినది అన్ని ఎవరు చూశారు? కొడుకు చూశారు. నాన్నకి ఏంటి జరిగింది?
నాన్న 7 సంవత్సరం అడవిలో కట్టి తిన్నారు. అది తెలిసినప్పుడు కూడా ఈ నెబుకద్నెజరుకి ఏం లేదు, భయం రాలేదు. క్రైస్తవులకు ఒక లేదు, క్రైస్తవుడికి దేవుడిచ్చిన ఒక ఏం చెప్తున్నారంటే గర్వం కాదు, హెచ్చరిక మాట ఇది దేవునికి స్తోత్రం. ఎందుకంటే అంటారు నీ నాన్నకి ఇలాగ జరిగింది, నీకు కూడా ఇలాగ జరుగుతున్నారని దేవుడు చెప్పినప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు, భయపడకుండా ఆడు తాగడం మాత్రం కాదు, యెరూషలేము దేవాలయం నుండి నాన్నగారు తెచ్చి వచ్చిన ఆ వెండి బంగార పాత్రములు తెచ్చి ఆడు భార్య కూడా అందరికి తాగడానికి ఏమి ఇచ్చారు, ఆ మద్యం ఇచ్చారు. ఏ పాత్రం? స్తోత్రం చెప్పాలి. ఇది ముందుకి పాత్రం ఎక్కడ ఉండిది? దేవునికి స్తోత్రం కలిగిన. అంటే ఇది అంటే కొంచెం ఆత్మీయం కూడా చెప్పి ముందుకు వెళ్ళడం కొంచెం మంచిదని అనుకున్నారు. అంటే అపోస్తల కార్యములు 9:15 వాక్యములు చదివినప్పుడు అప్పుడు అపోస్తలు అవలేదు, ఆ సౌలుకి దేవుడు ఏం చేశారు, ఏర్పరిచారు. స్తోత్రం. 9:15 వాక్యం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్య జనులు రాజుల ఇశ్రాయేలీయులకి నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అంటే సాధనం అనేది నేను ఏర్పరచుకున్న పాత్ర అయి ఉన్నాడు. స్తోత్రం కలిగిన గాక. అప్పుడు నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్న పాత్రంగా వాడుతున్నారంట. ఎవరి కోసం? అక్కడ ఉంది స్తోత్రము. చదవండి 15. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. తర్వాత అననీయ వెళ్ళి 13వ వాక్యం. అన్యజనుల ఎదుటను ఎంత దేవుడా, రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుట నా నామ భరించుటకు ఏర్పరచిన పాత్రం. ఎందుకు ఏర్పరిచాడు దేవుడు అతనికి? నా నామం కొరకు రాజుల ఎదుట మీరొక్క బైబిల్ చదువుతున్న ఎన్ని సంవత్సరం వింటారండి, ఇది అర్థం తెలియదు. దేవునికి స్తోత్రం. రాజుడు ఎదుట అన్యులు ఎదుట సాక్ష్యం చెప్పడానికి, సువార్త ప్రకటించడానికి ఏర్పరచిన పాత్రం. అంటే నిన్ను బొమ్మ వలన చర్చిలో వచ్చి కూర్చి సాక్ష్యం చెప్పడానికి కాదు, అన్యుల మధ్యలో నీ ఏం చేయాలి, నా నామం కొరకు ఏం చేయాలి, సాక్షిగా వాడబడడానికి దేవుడు నిన్ను ఏర్పరిచిన పాత్రం. నీకు అర్థమైందో లేదో తెలియదు. ఏర్పరిచిన మనము దేవుడికి వాడబడడానికి ఉన్న పాత్రం. ఈ పాత్రం ఇప్పుడు ఎక్కడికి? బబులోనికి వెళ్ళిపోయారు. ఈ పాత్రం ఇప్పుడు ఏమైంది? ఎందుకు పాత్రం బబులోనికి వెళ్ళిపోయిందంట? ఇది ఎందుకు వెళ్ళిపోయిందంట? ఒక కాలములు దేవాలయం లోపలి ఉండిది, ఒక కాలములు ఆరాధన చేసిన పాత్రము, ఒక కాలములు పాటు వాడిన పాత్రములు, ఒక కాలము దేవుని వరకు వాడబడిన పాత్రం ఇప్పుడు ఏమైంది? ఇదిగో నెబుకద్నెజరు వచ్చి ఆ పాత్రానికి అన్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? బబులోను. ఏ సహోదరి సహోదరా, ఒక కాలముని దేవుడు నిన్ను ఏర్పరిచారు, దేవుడు నిన్ను పిలవబడిన దేవుడు బిడ్డ. ఇప్పుడు నీ ఎక్కడే? సంఘములు లేకుండా అన్య దేశములని ఇప్పుడు ఏమైంది? దాసుడుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు ఆ పాత్రం బబులోను నుండి పాత్రములు ఏం తాగుతున్నారు? స్తోత్రం. అది కదా మారు మనిషి పొంది రక్షణ పొంది బాప్టిజం పొందిన పాత్ర ఇప్పుడు ఏం తాగుతున్నారు? తాగడా? తాగు. నీ కొందరు ఇప్పుడు కూడా ఉంది బాప్టిజం పొంది, ఇప్పుడు కూడా కొందరు మారు మనిషి పొంది బాప్టిజం పొందిన తర్వాత ఇప్పుడు కూడా ఇంక తాగుతున్నారు. ఇంకేమవుతున్నారు? బీడి సిగరెట్ మానలే, అటాక్ వస్తుంది. స్తోత్రం. కరోనా ఇంకా వస్తుంది.
సమయం నీకు ఉండదు. ఆయన ముందుకు నీ ఏం చేయాలి? జీవితం క్రమపడితే మళ్ళీ ఎక్కడి నుండి వెళ్ళిపోయారో ఈ పాత్రం ఏం చేశారు? బబులోనులకు తీసుకొని వెళ్ళిపోయారు. ఎజర ఏం చేశారండి? ఆ పాత్ర మొత్తం ఎక్కడికి తీసుకొని వచ్చారు? కొన్ని పాత్ర బయటికి పోయిందండి. కొందరు వలన దేవుడు ఆ పాత్ర మళ్ళీ ఏమవుతున్నారు? ఆ యథాస్థానములకి తీసుకొని వస్తుంది. ఎక్కడి నుండి పాత్ర వెళ్ళిపోయిందో అక్కడికి నుండి ఆ పాత్ర తిరిగి వస్తుంది. ఎవరు? ఎసరా శాస్త్రి లేచి పోయిన పాత్ర మొత్తం ఏం చేశారు? తీసుకొని అదే ఎసరా పుస్తకములు 1 అధ్యాయముల నుండి చదివి అది వినిపించడానికి సమయం లేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఈ పాత్రములేండి, మనమే పాత్రం. మనం అందుకని పాత్ర సరిగా దేవునికి వాడబడడానికి సమర్పించండి. పోనండి, మన విషయంలోనికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు ఈ పాత్రం ఏమైందండి? స్తోత్రం బబులోనికి పోయింది. బబులోనికి పడ్డ. ఇప్పుడు కోరస్ ఏం చేశారంటే బబులోని పట్టుకున్నారు. స్తోత్రం. యుద్ధం చేసి ఏం చేశారు? గెలుచుకున్నారు. ఎలాగంటే ఆ రాత్రి అందరూ మద్యం తాగేడి మద్యం తాగి అందరూ ఏమైంది? మద్దులుగా ఉండిన కాబట్టి వీడికి ఇంటికి అంటే రాజా గ్రహములకు వెళ్ళినా ఆ ద్వారం ఏం చేయలేదు, మూయలేదు. స్తోత్రం కలిగిన కాక. అది ఏమైంది మరి అంటే? ఎందుకు మరిచిపోయారు? ఆ తాగిన మత్తు కాదు. దేవుడు ముందుకు చెప్పారు. ఏంటి దేవుడు ఏం చెప్పారండి? యెషయా గ్రంథం 44 అధ్యాయం 7:27 నుండి కిందకి చదివితే మీకు నేను చెప్పిన కరెక్ట్ గా తెలుసు. ఇనప దండములను విప్పుతుంది. అంటే ద్వారం నేను అతని ఎదుట ఏం చేస్తుంది? వెయ్యబడకుండా అంటే మూయకుండా తలుపుని తీశారు. స్తోత్రం చెప్పండి. ఇది తాగడానికి ఒక కారణం అయ్యేది, కానీ ఇది తాగలేకపోయినా కూడా దేవుడు ఏం చేస్తుంది? అలాగే జరిపిస్తుంది. ఇది అలాగొక కారణం అయింది తాగడం. స్తోత్రం కలిగింది కాక. తాగిసి వారందరూ ఏమైంది? మత్తులుగా ఉండినప్పుడు ఇది డోర్ ఏం చేయలేదు. ఈ డోర్ మూయడానికి పెంచింది. ఈ చిన్న డోర్ కాదండి, పెద్ద డోర్ అండి. చాలా మంది వచ్చి లాగి ఏం చేయాలి? మోయాలి. లాగినప్పుడు తీయాలి. స్తోత్రం. ఇదేం చేయలేదు, మోయలేదు. అందుకని ఇది మోయలేను కాబట్టి ఇతనికి త్రోవ తెరవబడింది. ఎవరికి? కోరసి నా మందకి కాపరి. అది మాత్రంగా నా అభిషక్తుడు. అది మాత్రంగా నేను అతనికి చేయి పట్టుకున్నారు. దేవుడు మందరికి కాపరిగా ఉండినవాడు. ఆమేన్. స్తోత్రం కలిగిన గాక. అది మాత్రం కాదండి, దేవునికి స్తోత్రం. ఆయనకి చేయి పట్టుకున్నాను. అభిషక్తుడు కోసము మూయబడిన ఏది ద్వారం లేదండి. నీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. అభిషక్తుడుగా దేవుడు నిన్ను ఎంచబడిన ఒక బిడ్డ అయితే, దేవుడు నిన్ను పిలిచిన ఒక బిడ్డ అయితే, ఎన్ని ఇరుంబు ఇత్తడితోని కట్టబడినా ఆ బబులోను కూడా అది మూయబడను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ మందకి కాపరి ఆయన స్తోత్రం. అభిషక్తుడైన దైవదాసుడు. ఇదిగో దేవుడు చేపట్టుకున్నవాడు వచ్చినప్పుడు ద్వారం మొత్తం ఆయన కోసం ఏం చేశాం? తెరవబడినగాక. సువార్త కోసం ఎన్నర రాజ్యం మూసిన కానీ నీ తెలుసుకో, ఎవరు మూయబడను. దేవునికి స్తోత్రం. దేవుడు మూస్తే మూయబడుతుంది, దేవుడు తెరిస్తే మూయబడరు. స్తోత్రం కలిగిన గాక. ఏంటి నీకు అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం కలిగి నోనో ఎరుగోగోడ ఇశ్రాయేల్ ప్రజల యోషువ గ్రంథము 6వ అధ్యాయం 1 నుండి చదవండి. యోషువ గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి కిందకి చదవండి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎదుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడి. ఎవరి కోసం? ఎవరు లోపలికి రాకుండా కర్ర తెచ్చిరాడా? ఇశ్రాయేలీయులను భయపడి
ఎవరి కోసం? ఇశ్రాయేలు కోసం ఏం చేశారు? ఇశ్రాయేలు కోసం ఏం చేశారు? చదవండి, ఇంకా అది చదవండి, ధ్యానించి చదవండి. ఇక్కడ వస్తే ఈ కథ చదివినట్టే చదవకూడదు. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. గట్టిగా మూసబడింది. ఎవరి కోసం? ఇశ్రాయేలు కోసం. ఇజ్రాయెల్ భయం చేసి ఇజ్రాయెల్ వస్తే ఈ దేశం మొత్తం పట్టుకున్నారని అనుకుని ఆ దేశం ఏం చేశారు? మొత్తం గట్టిగా మూసారు. మూసిన తర్వాత రెండవ వాక్యం చూడండి. అప్పుడు యెహోవా యోషువతో ఇట్లా అన్నారు, చూడరా నేను ఎరుగోను దాని రాజును పరాక్రమము గల సూర్యులను చేతికి అప్పగించుచున్నాను. గట్టిగా చాపర్లు కూడా ఇక్కడ ఆరాధించారు. నీ గట్టిగా ఏం చేశారు? మూసారి. నేనేం చేశారు? ఇచ్చారా? నీకు అర్థమైందండి. దేవునికి స్తోత్రం. యోషువ చేతికి నేనేమైంది? అప్పగించారు. స్తోత్రం. ఎందుకు యోషువకి చేతులకి దేవుడు అప్పగించారు? యోషువ గ్రంథం 1:5 వాక్యం. యోషువ గ్రంథం 1 అధ్యాయము 5. బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడైన నిలబడరు. ఏర్పరిచిన దేవుడి బిడ్డలు ఉంటే, ప్రార్థన చేయని దేవుడి బిడ్డలు ఉంటే, ఆరాధించిన దేవుడి బిడ్డలు ఉంటే, నీకెదుట ఒక్క మనుషుడు కూడా నిలబడరా తన తమ్ముడు. ఈరోజు అర్థం తెలిసిన వాడు వెంటనే కూర్చోకుండా నీ ఆరాధించి దేవుడికి మహిమపరచు. చెప్పండి. దేవుడు చెప్పారు. అది నీ వారందరూ ఏం చేశారు? మూసి. దేవుడు చెప్పారు, ఇచ్చారు. ఎవరికి చేతులే? స్తోత్రం. అంటే నేను ఇలాగ చెప్తా వేరే విషయంలోకి వెళ్ళిపోతాను. ఇదే దేవుడి బిడ్డలకు ఉన్న ప్రాబ్లం. మూసినది చూసి ఏడిసను తప్ప చెప్పినది పొందుకోవడానికి ప్రయత్నించండి. మూసినది చూసి భయపడి ఆడము తప్ప దేవుడు చెప్పింది పొందుకోవడానికి ఇష్టపడరు. దేవుడు చెప్పిన వాగ్దానం ఉంది, నీ చేతికి ఇచ్చారండి. దానికి స్తోత్రం చెప్పడం చాలు. స్తోత్రం కలిగింది కాక. నీ చెప్పినది ఎంత గట్టిగా మూసినా కానీ అది దేవుడు చేసి ఇస్తుందట్టుగా. స్తోత్రం కలిగింది కాక. ఇది గట్టిగా అయితే ఏమి బొంబు అక్కర్లేదు, దేవుని స్తోత్రం పారే అక్కర్లేదు, ఇంకేంటి గొడప అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. మన సౌండ్ చాలు. నేను ఎదురు ముందుకే ఆ యోషువ గురించి నేను చెప్పారు. ట్రైన్ వెళ్ళినప్పుడు ఓర్న్ ఉంటుంది కదా, అంటే కెపాసిటీ ఎంత ఉంటుంది తెలుసా? అది పైకి ఎక్కువ సౌండ్ వచ్చిన నీకు చెవిలుండి ఏమొస్తుంది? ఎలాగ వస్తుంది? నీ చెవి లోపల ఏముందండి? అది చెరిగి ఏమొస్తుంది? అది మాట. దేవునికి స్తోత్రం. అంటే ఇశ్రాయేల్ ప్రజలు 7 మార్లు తిరిగారు ఒక రోజు. 7 మార్లు తిరిగి 7వ రోజు అప్పుడు ఎంత? 13 సార్లు ఏం చేశారు? 13 సార్లు ఏం చేశారు? తిరిగినప్పుడు ఆమె చెప్పండి. తిరిగిన మాత్రం కాదు, అల్లే ఆడి దేవునికి 40 లక్షల ప్రతి ఒక్కసారి అల్లేలే చెప్తా ఇలా ఉంది శ్వాస. 40 లక్షల ప్రజలు ఒకే సరములు స్తుతిస్తే ఎలాగవుతుంది? పార్వదేవులు ఒక్కడ కూడా ఉండరు. ఆమె ఎవరికి తెలుసు? అందరి పాటలు అదే చెప్తున్నారు. శబ్దం గురించి నీకు తెలుసుకో. స్తోత్రం. దేవుడు బిడ్డలకి ఉన్న శబ్దం దేవునికి స్తోత్రం కలిగి. నా విషయం అది కాదు, దేవునికి స్తోత్రం కలిగి. అప్పుడు ఎంత మూయబడినా కానీ దేవుడు ఏం చేశారు? అప్పుడు ఈయన ఏం చేశారు? నెబుకద్నెజరు తన కొడుకుని బెల్షస్సరు ఏం చేశారు? తన పాత్రములు ఏం చేస్తున్నారు? అందరూ అమ్ముతున్నారు. తాగడం కాదు, అమ్ముతున్నారు. దేవుడు కొడతానరా దాసి ఉంచుకో. దేవుడి బిడ్డలు సారా అమ్మొచ్చా? అమ్మకూడదు. దేవుని బిడ్డలు సారా అమ్మవచ్చా? దేవుడి బిడ్డలు కంజాయి అమ్మవచ్చా? ఎప్పుడు తల ఊగడం కాదు, నోరు తెరివంటే అమ్మకూడదు. స్తోత్రం కలిగిన. ఎందుకు అమ్మకూడదు? అయ్యో పులివాడి నెల్లని కూడా ఒక పాట గంజాయి అమ్ముతున్నారు. ఎక్కడ? కేజీ ఇదొక మైకిలు చెప్తాను, సిగ్గు. స్తోత్రం.
కొన్ని తర్వాత కొడుకుకు జైలు అయిపోయింది. కొడుకు ఏమైంది? జైలు అరెస్ట్ అయ్యి జైలు. అప్పుడు చెప్పిన సువార్త కోసం వెళ్ళిందట. గంజాయి కోసం వెళ్ళాడు స్వార్థ కోసం జైలుకి పోనండి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అమ్మో, ఈ ఆట పాట ఇక్కడ చేయడం కాదండి. నీలో ఉన్న సరి అయిన ఆత్మ ఉందే, ఆత్మ దిగితే నీ అలాగంటే పని చేయరు. పరిశుద్ధాత్మ ఎక్కడ ఎవరి తల మీదకి, ఏసై మీదకి పరిశుద్ధాలు దిగి వచ్చారు కదా. ఎలాగొచ్చారు? కుక్క మీదకి దిగి రాదు. కుక్క మీదకి రాదు పావురం, పరిశుద్ధుల మీదకి వస్తుంది. పరిశుద్ధుల మీద అంటే ఎవరి మీదకి వెళ్ళండి? ఏసయ్య చూసి యోహన్న గారు చెప్పిన మాట ఏమన్నా తెలుసా? ఇదిగో లోక పాపం మోయించిన గొర్రెపిల్ల మీదకే ఎవరు దిగుతుంది. ఇప్పుడు కొందరి మీదకి నాకు ఇప్పుడు ఊగినది చూడడం కొంచెం డౌట్ వస్తున్నారు. ఇది సరి అయిన ఆత్మ లేదా అంటే, సరి అయినది ఆత్మ వస్తా ఎలాగవుతుంది అంటే, ఆత్మ వచ్చినప్పుడు ఎలాగ వచ్చాడమ్మా? ఆత్మ వచ్చినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 16వ అధ్యాయం 8 నుండి 9, 10 వరకు చదవండి త్వరగా. యోహాను సువార్త 16వ అధ్యాయము. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయుడు. ఆయన వచ్చిన ఆయన అంటే పరిశుద్ధాత్మ వచ్చి అలాగా చదవమ్మా. ఆయన అంటే అనుకున్నా. పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గూర్చి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో వస్తే ఏమొస్తుంది? పాపం గురించి సూచన ఇస్తుంది. ఎవరు లేరు పరిశుద్ధాత్మ మీ మీద కొత్త నంబర్ 1 పాపం గురించి సూచన, తీర్పుని గురించి, పాపం గురించి పాస్టర్ చెప్తున్నారని చెప్పలే. ఆత్మ వస్తే, నీలోనికి ఆత్మ వస్తే పాపం గురించి, తీర్పుని గురించి ఊగుతున్నారు. ఇది నీకు తెలియదు ఇది బాబా అని. ఇన్ని ఆత్మలో ఊగేస్తున్నావు, తెలియట్లేదు ఇది పాపం అని. గంజాయి అమ్మకూడదని, మందుల వ్యాపారం చేయకూడదని, దొంగతనం చేయకూడదని, మామిడికాయలు మందు అమ్మిసి మందు ముంచి అమ్మకూడదని తెలియదా నీకు? నీలోని దయ్యాత్మలు దిగింది. అందుకని అరటి పండులు కూడా మందు, మామిడికాయ కూడా విక్రమరావు ఉన్నవాడికి డబ్బు కావాలండి, ఆడికి మెడ వేసి కోసి తీసుకొని వెళ్ళండి. ఈ మందు కొంచెం ఇచ్చి మమ్మల్ని ఎందుకు నీ చంపుతున్నారు తల్లి? ఒకేసారి ఆస్తి మొత్తం తీసుకో, ఒకేసారి చంపించి తీసుకొని వెళ్ళిపో. సోదరం రాలేదు కదా ఇప్పుడు. వాటి పోయినప్పుడు చెయ్యాల పైకెడితే అమ్మో, నీలో ఏదో ఆత్మ దిగారండి నాకు తెలియదు. ఆత్మ దిగి ఆత్మ వచ్చినప్పుడు నంబర్ 1 పాపం గురించి. చాలా సంవత్సరమైన గొడవ ఆడింది. ఇప్పుడు కూడా మాట్లాడలే, ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళదు. ప్రైజ్ కూడా చెప్పలేదు. ఈడికో ఏడు లేదు. ఆత్మ వచ్చిందిరా బాబు, దురాత్మ వచ్చిందమ్మా. సరి అయిన ఆత్మ వస్తే నీ ఏటి చెప్పారు అది గురించి అదిలో ఇదన్నీ ఉంది. వెనకలు వస్తున్నారు సూత్రం. పాపం గురించి పరిశుద్ధాల దేవుడు ఏం చేస్తుంది? ఒప్పింపజేస్తారు. ఎవరు ఒప్పించారు? రాయకుడు విక్రమరమున్న మొత్తం వచ్చి చెప్పిన కానీ పరిశుద్ధాల చెప్తా ఒప్పింపబడతావా? ఇదా అందుకని మైక్ కొంచెం సౌండ్ పెట్టరంటాడు. అది నొక్కి నిలుస్తుంటే ఎవరు వినకూడదు. సాతాను చేయన పని అది. స్తోత్రం కలిగిన గాక. హలో, అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆట పాట అన్ని పోయింది కదా. ఆత్మ దిగినప్పుడు ఇది వస్తుందండి. ఏది? ఒప్పింపు. పాపం గురించి నీకు, పాపం గురించి పరిశుద్ధాత్మ దేవుడు నీతోని అని చేసి, అమ్మో నీ చేయని తప్పు తల్లి, నీ చేయని తప్పు నైనా, నీ చేయనా తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తుంది. స్తోత్రం కలిగిన కాక. ఎన్ని పాస్టర్లు వచ్చి కానీ ఆడికి ఇప్పుడు కూడా. కానీ ఇది మాత్రం ఆదివారం కొందరు చర్చికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక 1/2 కేజీ బియ్యం అది ఎవరు కూడా కప్పకుండా తెలియకుండా ఏం చేసింది సీరలతో కప్పుకొని అది తీసుకొని వచ్చింది. కష్టపడి అర కేజీ ఎందుకమ్మా కప్పుకొని 1/2 కేజీ తెచ్చి పరిశుధాత్మ దేవుడు వస్తాడండి. అంటే సగం తీసుకొని వచ్చిన వాడు ఎవరు? సగం వచ్చిన వారు ఎవరు అంటే అననీయాసు సప్పీరులే తరములు ఉన్న పిల్లలే. ఏమండి
అననీయాస్ సఫీరా ఏం చేశారు? భూమి అమ్మేశారు. ఏం చేశారు? ఇది దాచిపెట్టి వచ్చిన వాడు ఎవరు? పిల్లగా చావడానికి రెడీ అయిన సామగ్రి. ఇక్కడ ఒప్పుకోండిరా. పీతర్ గారు వచ్చారు, అమ్మా నాయనా ఇంత ఉందండి భర్తకి, ఇంత ఉందా అయ్యగారంట. ఇంతే ఉన్నదానా? స్తోత్రం. నేను చెప్పినది సోదర, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏమవుతుంది? మీరు అలాగే పడుతుంటే అలాగే వెళ్ళిపోతుంది. ఇది స్తోత్రం కలిగిన కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నీ చెయ్యినా పాపం గురించి ఏం చేస్తున్నా? ఇక్కడ పరిశుద్ధాత్మ స్తోత్రం కలిగిన కాక. మిశ్రమిల సాధన అది. సరే కూర్చోండి. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తుంది. నీ చెయ్యన పని నీ ఎందుకని అర్థం తెలియదు. చేప పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలాగ ఉందండి తెలుసా? త్రాసు ఇలాగ పట్టుకుంటారు. చేప కొనడానికి వెళ్ళిన ఇలాగ ఏం చేయరు? పట్టుకోండి ఇలాగ మంచి పట్టుకుంటారు. ఇంకా ముళ్ళుకి ఏం చేస్తున్నారు? ఇలాగ కాకకాయలు ఇలాగ పట్టుకున్నారు. అంటే తర్వాత మన కన్నుతోని మాట్లాడుతున్నారు. నేను చెప్పిన అది వదలండి, అక్కడే నేను చూసుకున్నారు. ఆ ముళ్ళుకి దేవుడు పుట్టండి. కాటాలు మోసం చేస్తున్నారు 100 గ్రాముల కోసం. హల్లెలూయా. 10 రూపాయ ఎక్స్ట్రా నీ తీసుకో. ఇచ్చినప్పుడు ఎలాగ ఇవ్వాలి? కరెక్ట్ గా ఇచ్చండి. ఆత్మ వచ్చిన వాడు అలాగ చేస్తుంది. ఆత్మ లేడు. సారాయమ్మ అమ్ముతున్న కూడా ఆడితే నో ప్రాబ్లం. సారాయి, బీడి, సిగరెట్ అన్ని అమ్మినా ప్రాబ్లమే లేదు. కానీ ఆడతలే సిగరెట్ ఆడికి ఇప్పుడు కూడా ఏం అవ్వలేదు. నో ప్రాబ్లం. అంటే ఆత్మ నీలోనికి వచ్చిన మొదటి ఏమొస్తుందమ్మా? పాపం. 2 నీది. ఎలాగా నీది చేసి జీవించాలి, న్యాయంగా జీవించాలి, అది చెప్తుంది. 3 నీకు ఒక తీర్పు ఉందని. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీ మనసులో ఏమవుతుంది? గతిస్తూనే ఉన్నాడు. స్తోత్రం. ఆత్మ వచ్చిన వాడు. కొందరికి ఏమంటారంటే 5 సంవత్సరం ఆయన కూడా మాట్లాడకుండా ఈ చర్చలు వేరే చర్చకి వెళ్ళిపోతుంది. ఈ చర్చలు నీ ఉండి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ నీ చెయ్యవలసిన, ఇక్కడ నీ ఎవరితోని సమాధాన పరచకుండా ఏ చర్చకి వెళ్తే ఏటి లాభం? అది తీసుకోవడానికి కొందరు ఇలాగా వాళ్ళ పట్టుకొని కూర్చుంటారు. అలాంటి విశ్వాసం తీసుకోవడానికి పాస్టర్ గారు వాళ్ళ పట్టుకొని రెడీగా ఉన్నారు. మీకు సంఘం గురించి తెలియదు, అందుకే దేవునికి స్తోత్రం కలిగింది కాక. అలాగే అయితే నేను ఇప్పుడు ఈ పార్వతీపురం నేను ఎన్నెన్ని చర్చలు ఎన్నెన్ని సంఘం కట్టొచ్చు. నేను అందరూ నన్ను పిలిచారు, అయ్యగారు మా ఇంటికి రండి. నేను చెప్పాను నీ వస్తాను, నీ అయ్యగారికి పిలువ, అలాగైతే నేను వస్తాను. సీక్రెట్కి వెళ్ళి అక్కడే వెళ్ళి పని నాకు లేదు. నాటు మంది స్తోత్రం కలిగింది కాక. అల్లెలే చెప్పండి గట్టిగా. అల్లెలు. నేను మారు మనసు పొందడానికి, బాప్టిజం పొందడానికి వెళ్ళి అన్నయ్యతోడు నేను గొడవ ఆడించి చాలా సంబంధితో మాట్లాడలేదు. బాప్టిజం పొందిన ముందుకు నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య క్షమించమని చెప్పేసిన తర్వాత వెళ్ళి నీటిలో ముడిగి ఏం చేశారు? నేను చెప్పలేదు. నాకు అన్యాయం చేయని వాడు ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ ఆయనతో ఇప్పుడు కూడా ఏమవుతున్నారు? ప్రైజ్ లోడ్ చెప్తున్నారు. మా సంఘం ఏం చేశారు? నా సంఘంలో అసిస్టెంట్ పాస్టర్ నా సంఘ బిడ్డలు సగం తీసుకొని ఎదురుగా ప్రార్థన పెట్టించారు. అప్పుడు కూడా నాకు సంతోషం. నైనా నీ ఒక పని చెయ్యి, నీ చేసిన మంచి పని నీ ఏం చెయ్యాలి? వీడికి ఎవరికి నరకములకు పంపించకూడదు, పర్లకు తీసుకొని వెళ్ళమని చెప్పాను. స్తోత్రం కలిగిన గాక. సంఘం ఎవరిదండి? ఆ బైబిల్ వాక్యం చెప్పండి. శరక్తం ఇచ్చి కొనిన సంఘములు అంటే దేవుని సంఘానికి పాడు చేయని వాడికి దేవుడు పాడు చేయను. చర్చి రిప్పించి వేరే చర్చికి వెళ్ళిన వాడికి దేవుడు పాడు చేశారు. వేరే మనం నో ప్రాబ్లం. ఇప్పుడు అన్ని స్మూత్ గా ఉంది, నో ప్రాబ్లం. రాబో దినములు నీ తరములు వచ్చేది, తరములు నీ పోతుంది. నీ తరములు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? అది నీకు ఎన్ని వడ్డీ మధుపట్టి చక్రవడ్డీ నీ చేసినది మొత్తం నీ వెనకలు వచ్చిన పిల్లల మీదకి వస్తుంది. అందుకే జీవించినప్పుడు తల్లి తండ్రి కరెక్ట్ గా జీవించి ఆత్మ చెప్పినట్టుగా సారాయి అమ్మకూడదంటే అమ్మకూడదు. అదే
అది తప్పదు. స్తోత్రం కలిగిన అలాంటి పిశాసు ఉంటే మరి చర్చ నుంచి బయటికి తీసివేయండి, సంఘం బాగా ఊపడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక గట్టిగా స్తోత్రం చెప్పండి. మందు అమ్మిన వాడు ఉంటే, అలాగే గంజాయి అమ్మిన వాడు ఉంటే ఏం చేయాలి? అటువంటి వాడికి మనకు వద్దండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆత్మ వచ్చిన సంఘం అయితే అలాగే జరుగుతుంది. అప్పుడు ఇతరికి ఇది తెలియదు, అన్నిలు కదా ఏ పాత్రం ఏంటి, దేవుడి పాత్రం ఏంటి, ఆ పాత్రం ఏంటి, అన్ని ఏం చేశారు? తాగిసి కూర్చున్న టైంలో ఏమైంది? దానియేలు గ్రంథం 5వ అధ్యాయము చివరి మాట చదవండి. దానియేలు గ్రంథం 5:31, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 31 చూడండి. మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరముల వాడే సింహాసనమునెక్కెను. ఆయన పైన ఉంది, ఆయన పైన ఉందమ్మా, ఆయన పైన ఒక వాక్యం కూడా. ఆ రాత్రి బెల్షస్సరు చనిపోయారు. ఆమేన్. ఆ రాత్రి ఏమైంది? కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. ఆమేన్. ఏ రాత్రి? ఆ రాత్రి. ఏ రాత్రి? తాగిన రాత్రి. ఏ రాత్రి? ఆ మోసం చేయని రాత్రి. ఏ రాత్రి? దేవుడు పాత్రలో ఆ మద్యం తాగిన రాత్రి. రాత్రి వస్తుంది తల్లి. దేవునికి స్తోత్రం కలిగిన ఆడే ఆ సామ్రాజ్యం ఏమైంది? ఏదండి? దేవునికి స్తోత్రం కలిగిన బబులోన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1932 బ్రిటిష్ చేతులుండి ఇరాక్. ఎప్పుడంటే 1932లో ఎవరి చేతులు ఉండేది? బ్రిటిష్. అంటే ఈ బబులోన్ అంటే ఇరాక్ అండి. బాబిలోన్ అని పరిగిన స్థలం ఎక్కడ ఉందండి? ఇరాక్లో. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏంటంటే 1979లో సదాం హుస్సేన్ ఏం చేశారంటే, ఆ సదాం హుస్సేన్ గారు ఇరాక్ కి ప్రెసిడెంట్ అయి మారింది. అప్పుడు ఏమైందండి? బాగ్దాద్. స్తోత్రం. అవి ఇరాక్కి ప్రెసిడెంట్ అయినా అప్పుడు ఏమైందండి? ఈ బాబిలోన్ పోయిందో అది కట్టడానికి ఏం చేశారు? ప్రారంభించేది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అరే ఇరాక్ అని చెప్పిన చలపు బాబిలోన్ అండి. బాబిలోన్. దేవునికి స్తోత్రం. అక్కడే ఇప్పుడు బాబిలోనులు ఇప్పుడు పని ఇప్పుడు జరగలే. ఇప్పుడు కూడా పని ఏమవలేదు, పూర్తి అవ్వలేదు, స్టార్ట్ అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అండ్ అంత్యక్రీస్తు పరిపాలన ముందుకు బాబిలోన్ ఏమవుతుంది? మరలా కట్టబడుతుంది. స్తోత్రం కలిగిన గాక. బబులోను కట్టబడుతుంది. కట్టబడిన మాత్రం కాదు, భూమిలో ఉన్నవాడు అందరూ సామానం కొనడానికి అదే చెప్పలేదు మీరందరూ. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. ఇప్పటి నుంచి దుబాయ్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే మనకేంటే 2 గంటలు 3 గంటలు చాలు. అంత స్పీడ్కి వెళ్ళినా ఏముంది? ఫ్లైట్ ఉంది. ఇక్కడ నుంచి ఎక్కితే 3 గంటల లోపల ఏమవుతుంది? దుబాయ్లో దిగితే ఏమవుతుంది? అక్కడ నుంచి మంచి వస్త్రాలు ఇస్తారు, అన్ని కొనేసి రావచ్చు. ఇప్పుడు మనమే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకవేళ విశాఖపట్నం వచ్చిన అనుకో, అక్కడ బట్టల షాపులు ఎక్కితే ఏం ప్రాబ్లం? బట్టల షాపులు బట్టలు కొనడానికి పవన్ కళ్యాణ్ వెళ్తే ఏం ప్రాబ్లం అవుతుంది? ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది. స్తోత్రం కలిగినగా. అటువంటి వాడు డబ్బులున్న వాడు ఇక్కడ కొనకుండా ఎక్కడికి వెళ్తుంది? ఆమె చెప్పండి. అలాగా ఈ బబులోనైనా పట్టణ కట్టబడిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతుంది. ఏది? అన్ని ఎవరైనా ఉన్నారా లేదా నాకు తెలియదు కలిగిన గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఈ భూమిలో ఉన్న అన్ని వ్యక్తులు ఎక్కడికి వెళ్తుంది? బబులోనికి వెళ్ళి సామాను కొనడానికి ఎక్కడికి వెళ్తుంది? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది, బాబిలోన్ ఏమవుతుంది? కూలిపోయింది కాదు, కట్టబడుతుంది. కట్టబడుతుంది. ఎందుకు కట్టబడుతుంది? నెబుకద్నెజర్ రాజు బెల్షస్సరు తర్వాత ఈ పట్టణం ఏమైంది? కూలిపోయింది. మళ్ళీ సదాం హుస్సేన్ ఎప్పుడు ఇరాక్ ప్రెసిడెంట్ అయిందో అప్పుడు ఇదేమైంది? స్టార్ట్ ఆరంభించారు ఇది కట్టడానికి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు కూడా పని జరుగుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇని ఆ పని ఎప్పుడు ముగుతుందండి? యేసయ్య వచ్చిన తర్వాత పని ఏమవుతుంది? ముగింపబడుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇది అన్ని కార్యములు జరగబోతున్నారు. స్తోత్రం చెప్పండి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమండి? దేవునికి ఇదే కార్యం ఏం చేస్తున్నాను అంటే, ఈ ప్రకటన గ్రంథం 18 అధ్యాయం 1 నుండి కిందకి చదవండి. అటు తర్వాత అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. చెప్పండి గట్టిగా. వేరొక దూత. వేరే దూత అంటే 7 దూతల గురించి మనం నేర్చుకున్నారు కదా. ఆ పాత్ర భూమి మీద
కుమ్రబడిన 7 దూత. ఆ దూత కాదు, వేరే ఒక దూత. ఆ దూత ఎలాగుంది? ఆయన ప్రకాశం భూమి అందే ఏమైంది? వ్యాపించారు. స్తోత్రం కలిగింది. ఇది తెలియడం. మత్తయి సువార్త 28 అధ్యాయము 1, 2, 3 వాక్యం కూడా చదవండి, అప్పుడు మీకు కొంచెం కూడా అర్థం అవుతుంది. మత్తయి సువార్త 28 అధ్యాయము. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చి, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. స్తోత్రం కలిగింది కాక, స్తోత్రం కలిగింది కాక. ఆ దూత ఎలాగుందండి? స్వరూపం. ఆ తర్వాత అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. స్తోత్రం కలిగింది కాక. ఎక్కడ? యేసయ్య సమాధి దగ్గరే దేవునికి స్తోత్రం. రాయి పైన ఆయన ఏం చేశారు? మరి స్తోత్రం చెప్పొచ్చు కదా. ఎందుకు రాయి పైన కూర్చోండి? దీని ముందుకు యేసయ్య ఎక్కడ ఉండిది? సమాధి లోపల. సమాధి లోపల పడికిన ఎవరండి? యేసయ్య. సమాధి లోపల పడుకున్న వాళ్ళు. స్తోత్రం కలిగింది కాక. ఆయన ఏంటి పెద్ద రాయి? ఆయనకంటే పెద్ద రాయి. ఈ బయటికి పొరలించి రాయి కంటే, ఆ బయట పెట్టే రాయి కంటే ఆయన పెద్ద రాయి ఎక్కడ ఉంది? సమాధిలో. ఆ సమాధిలో. ఆ రాళ్ళకి ఈ రాళ్ళు ఏం చేశారు? అడ్డు. ఆ రాయి కట్టుబరిచారు. ఏది రాయి? సియోనును పునాది వేసిన రాయి. స్తోత్రం. ఆ రాయి ఎక్కడ ఉంది? లోపల ఉండినప్పుడు రోమా సైన్యం ఏం చేశారు? ఆ రాయికి కప్పుకోవడానికి 1600 మనుషుడు పొరలించి ఒక రాయి అక్కడ ఉంచారు. ఆమె చెప్పాలి. అల్లెల్లో చెప్పండి. ఓ దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఎన్ని రోజు వరకు పొరలించి ఎక్కడ ఉంచారు? 3 రోజే. 3వ రోజు అంటే ఎప్పుడు అరలికి పొరలించి ఉంచారు? 3 రోజు కూడా ఉండలేదు. ఎప్పుడు? శుక్రవారం చనిపోయారు కదా. శనివారం పని చేయకూడదు. కొట్టాలి. శనివారం ఏం చేయకూడదు. ఆ శనివారం ఆరికి ఏమంటే విశ్రాంతి దినం, పని చేయకూడదు. అందుకని శుక్రవారములు యేసయ్యకి ఏం చేశారు? సమాధి చేశారు. స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి, ఆదివారం పందలక్కడ ఏం చేశారు? స్తోత్రం చెప్పండి. 3వ రోజు ఆడు లేపుతానని శిష్యులకి చెప్పినట్టుగా లేచారు. దేవునికి స్తోత్రం. ఇది లేపినప్పుడు ఏమైంది? ఈ రాళ్ళు ఏం చేశారు? పొరలించి దాని మీద ఎందుకు? స్తోత్రం. నీకెదురుగా ఎవరైనా రాళ్ళు పొరలించి ఉంచితే భయపడకూడదు. అది దేవదూతలు దిగి వచ్చి పొరలించి దాని మీద కూర్చుంటాం. ఇంకా మళ్ళీ అక్కడికి తిరిగి రాకుండా దాని మీద ఆ దేవదూతలు కూర్చుంటారంట. నాయన ఒక దేవునికి స్తోత్రం కలిగిన ఒక స్తోత్రం చెప్పండి. ఈ రాళ్ళు లోపల అంటే సమాధి లోపల పడుకున్నవంటే ముద్ర అండి. ఏ ముద్ర? రోమా సామ్రాజ్యంలో ముద్ర బయట పెట్టారు. లోపల పెట్టిన వాడు ఒక ముద్ర ఏంటి? అవునా లేదా? ఎక్కడ అలాగండి? ఎబ్రీ పత్రికలు ఉందండి, మీరు చదవండి. మీరు ఎబ్రీ పత్రికలు ఉంది కదా, 1 అధ్యాయం 6, 7 వచనం చూడండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని. చదవండి. నేను కూడా చూస్తున్నారు. తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయమార్థమైనది. ఒక్క మినిట్ ఆయన చూసుకొని చెప్తానండి. 1 అధ్యాయం ఉందండి. అది 3వ వాక్యం. సరే. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై తత్వమునకి ముద్ర. సోదరు తెలుగులో దానికి ఎలాగొచ్చింది?
మూర్తి అని యేసును కదా. పర్ఫెక్ట్ ఇంప్రింట్ ఆఫ్ హిస్ ఫాదర్స్ ఎసెన్స్. అంటే అదొక ముద్ర అండి. ఎవరు? యేసయ్య తత్వమునికి ఒక ముద్ర. ఆ ముద్రకి వేరే ముద్ర ఏం చేశారు? ఎవరు? రోమా గవర్నమెంట్. స్తోత్రం కలిగిన గాక. రోమా గవర్నమెంట్ ఏం చేశారు? రాయి మీద ఏం చేశారు? ముద్ర వేశారు. స్తోత్రం కలిగిన. ఈ ముద్రకి ఆ ముద్ర పనికిరాదు. దేవునికి స్తోత్రం. లోపల ఉన్న ముద్రకి బయట ఉన్న ముద్ర పనికిరాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఈ రాత్రి మొత్తం ఏం చేస్తున్న దేవదూతలు ఆ సైన్యములు ఇక్కడ 1600 ఏమవుతున్నారు? రాత్రి మొత్తం ఏం చేస్తున్నారు? కాపలు కావుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. అప్పుడు దేవదూతలు దిగి వచ్చినప్పుడు ఈ రాళ్ళు ఏం చేశారండి? పొరలించారు. ఎవరు? స్తోత్రం చెప్పాలి దేవునికి. దేవునికి స్తోత్రం. అక్కడ కూర్చున్న దేవదూతల గురించి చెప్పుకొని నేను వచ్చారు. ఆయన స్వరం ఎలాగుందండి? మెరుపులు వలగా. ఆయన శరీరములున్న వస్త్రం ఎలాగుంది? తెల్లని వస్త్రం వలన వెలుగు వలని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు వేరే యొక్క దూత దిగి వచ్చినప్పుడు ఆ దేవదూత శరీరములున్న వెలుగు భూమి అంతా ఏమైంది? ప్రకాశించినట్టుగా దేవుడు వాక్యములో రాయబడి ఉంది. మీరు ఆ వాక్యం ఒకసారి కూడా చదవాలి. దేవునికి స్తోత్రం కలిగేది. మనం అలాగే అక్కడే ప్రకటన గ్రంథం 1:18. అటు తరువాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. అధికారము గల 2 పీతరు 2వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. 2 పీతరు 2వ అధ్యాయం 11వ వాక్యం. అప్పుడు దేవదూతకి ఏముందండి? బలమైన దేవదూతులు. స్తోత్రం చెప్పొచ్చు కదా. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి? నాకు తెలియదండి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలిగినట్టు. అప్పుడు దేవదూతులు దానికంటే బలమైన దేవదూతులు ఉంది. దేవునికి స్తోత్రం. పోయిన వారంలో నేను చెప్పానండి. దేవునికి ఒక్క దూత అషూర్ లేక దిగి వచ్చినప్పుడు 1,85,000 మనిషికి ఏం చేశారు? హతం చేశారట. దేవునికి స్తోత్రం కలిగిన కట. అంత శక్తి కలిగిన ఆ దేవదూతలు దేవుడి సన్నిధిలో ఉంది. అటువంటి దూతడు మనకు పరిచర్యగా చేస్తున్నారు. మనకేం చేస్తున్నారు? ఓ దేవునికి స్తోత్రం కలిగి. అలాగంటే పరిచర్య చేసిన దేవదూతలు మనకున్న కాబట్టి దేవునికి స్తోత్రం. అంటే దాదాపు 2 దూతలు ఉన్నారన్నట్టుగా దైవదాసులు అందరూ చెబుతారు. ఒక విశ్వాసి కోసం ఏం చేస్తున్నారు? 2 దూతలు. ఏంటి ఇది? ఉదాహరణగా నేనే బోంగ గారు ఆఫ్రికా దేశంలో సువార్త ప్రకటించడానికి పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు సువార్త జరగకుండా 4 మూలలు 4 మాంత్రికుడు నిలబడి మంత్రం చేసి అక్కడ ఉంచారు. 4 మాంత్రికుడు నిలబెట్టారు. 4 మూలలు. ఆ పుస్తకం నా చేతులు ఉంది, అందుకంటే చెప్తున్నారు. స్తోత్రం కలిగిన కాక. పెద్ద లేదు బోంగో ఉంది కదా, బోంగో రైనాడు బోంగో. స్తోత్రం. అప్పుడు ఆయన వాక్య పరిచర్య చేయడానికి ఇచ్చినప్పుడు ఏమాలి? ఆ స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఆడి చచ్చిపోవాలి. వాక్యం చెప్పకుండా చచ్చిపోవాలి. స్తోత్రం. ఆ మాంద్రి 4 మాంద్రి కూడా అక్కడ నిలబడుతున్నారు. స్తోత్రం. అక్కడ నిలబడినప్పుడు ఈ దైవదాసుడు వచ్చి మంచం మీదకి వచ్చిన మునుపే 3 కింద పడిపోయారు. ముగ్గురు ఏమైంది? కింద పడిపోయారు. ఒక్కడు మాత్రము ఉన్నారు. ఈయన ఏం చేశాడు? అక్కడే ఆ పుల్పిట్టిలు వచ్చి నిలబడిన వెంటనే ఆడు చూసినప్పుడు ఈయన తల మీద అగ్గి మండినట్టుగా కనిపించింది. ఎవరు? రైనాడు బొంగం తల మీద అగ్గి మండినట్టుగా ఎవరికి కనిపించింది? ఆ మాంత్రికుడు ఆడు మారు మనిషి పొందారు. స్తోత్రం కలిగిన కాక. నీకు అర్థమైందా లేదా తెలియదు. స్తోత్రం కలిగిన కాక. మాంద్రి శక్తి పైన ఉన్న శక్తి అండి దేవుడి. స్తోత్రం. తాత్కాలికంగా నీ ఏదైనా చేసి కొందరికి మోసం చెయ్యొచ్చు, కానీ ప్రార్థన చెయ్యని బిడ్డలకి ఏం చెయ్యను. ఆరాధించిన బిడ్డలకి ఏమి చేసిన కానీ చేస్తాను కానీ ఏమి జరగదు. అవును కదా. మోస ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మాంద్రుడు ఏం చేశారు? కర్ర కింద వేసినప్పుడు పాము అయిపోయింది. మోస కూడా ఏం చేశారు? కర్ర వేసినప్పుడు ఏమి అయిందండి? ఆ పాము అయిన ఇక మాంద్రుడు పంపించిన పామును మొత్తం ఈ పాము ఏమైంది? ఎవరు స్తోత్రం చెప్పండి. దేవుడు శక్తి దిగితే మాంద్రి శక్తి పనికిరాదు. స్తోత్రం కలిగిన గాక.
ఎంతమందికి ఇది అర్థమవుతున్నారు తెలియదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ మాంత్రిక శక్తి ఎలాగైందండి? ఒక మాంత్రికుడు మారు మనిషి పొందిన నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ఆయన చెప్పిన సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమె ఏం చెప్పండి, ఇక్కడ రాయగడలో ఉన్నారు, మీకు అందరికీ తెలుసు లేదు, పాల్మోహన్ అంది అంటే ఒక దేవదాసుడు అంటే జూనియర్ సుభాష్ గారికి తెలుసు. ఆయన మారు మనసు పొంది బాప్టిస్ట్ పొందారు. ఇప్పుడు దైవదాసుడు. అతను ఏం చెప్పింది, రాత్రి 12 గంటలకి బట్టలు లేకుండా ఇక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి రాత్రి 12-1 గంటల నుండి 3 గంటల వరకు నిలబడి మాత్రం చేసి శక్తి ఏం చేస్తున్నారు పొందుకున్నారు. కొందరు ఏం చేస్తున్నారు, దానికంటే శక్తి కొంచెం ఎక్కువ కావాలంటే వైజాగ్లో ఉన్న సముద్రం ఉంది, సముద్రం మధ్యలోకి ఓడ మీద వెళ్ళి, చిన్న ఓడ మీదకి వెళ్ళి ఆ రాత్రి మొత్తం అక్కడ ఉండి మంత్రం చేసి అక్కడ నుండి శక్తి పొందుకొని వస్తుంది. దేవునికి స్తోత్రాలు. ఒక స్తోత్రం చెప్పలేదు. అందుకని కదా రహబ్యాముని ఏం చేయాలి, హత్తం చెయ్యాలని బైబిల్ ఉంది కదా, కీర్తనమని ఉంది. అది కాదు, యెషయా గ్రంథమున 51:9 యెహోవా బాగు లెమ్ము లెమ్ము రహబ్యాముని చదవండి అమ్మా, చదవండి అమ్మా. 51:9 అండమ్మా. బాహువా లెమ్ము లెమ్ము బలము తోడుకొమ్ము, పూర్వపు కాలపులోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము, రాహాబును తుత్తినీయులుగా నరికి వేసిన వాడు నీవే కదా. రాహాబ్ అని చెప్పిన పదానికి గ్రీక్ ఎబ్రాయి భాషలో ఏమందంటే సి మాస్టర్. సముద్రానికి మాస్టర్ అంట, సముద్రములకి యజమానుడు. స్తోత్రం. ఏంటండి సముద్ర యజమాని. అప్పుడు ఏంటండి ఏషియా చెప్పుతున్నారు మాట ఏమంటే అప్పుడు అలాగే అయితే దేనికి హత్తం చేయడానికి రాగాబండి ఏంటి, సముద్ర దేవత. సముద్ర దేవత ఏ సముద్రం? ఎర్ర సముద్రం. అదా అర్థం. హలో, నీకు అర్థం అవ్వలేదంటే తల్లి, అదొక ఒక దినములు నేను చెప్తానండి. అదే చెప్తాను. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం ఎల్లగా 2 బాయిలు చేశారు. ఒక దినములు చెప్తాను. దేవునికి స్తోత్రం. ఒక రీతిగా దేవుడు బాగు లెగ్గినప్పుడు సముద్ర దేవతకి దేవుడు ఏం చేశారు? చెప్పలేదు. ఎన్ని మాంద్రిక శక్తి ఉందని, ఎన్ని దెయ్యం శక్తులు, మంత్ర శక్తులు, ఏ శక్తి ఉందో దాని శక్తి మీద పైన దేవుడి శక్తి ఉంది. ఆ శక్తి దిగినప్పుడు మాంద్రిక శక్తులకి ఏం చేశాడు? రహబయామిని తుత్తలు నీలుగా చేసినట్టుగా చేసేరని బైబిల్ రాయబడి. ఈ రాత్రి నీ మరిచిపోకూడదు. అంధకార శక్తి, మంత్ర శక్తి, చేతపడి శక్తి, దాని ఎదురుగా నిలబడిన నీకు ఎదురుగా, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి ఎదురుగా ఏ శక్తి ఉంటే నీ ప్రార్థన చేసి దేవునికి ఆరాధన చేసిన ఏడలో ఆ శక్తి అన్ని ఏమైనా తుత్తుల నీరుగా మారిపోయినట్టుగా దేవుడు వాక్యములు రాయబడింది. గట్టిగా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, 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 స్తోత్రం. ఏమండి 8:20 అయింది. నేను సమయం చూడలేదు, అందుకే నేను కొందరు డిమ్గా వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏదో జరుగుతున్నారని. స్తోత్రం కలిగిన గాక. అప్పుడు బబులోను గురించి నేను చెప్పుకొని వచ్చినారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవదూతుల గురించి నేను చెప్పినప్పుడే దేవదూతులు దిగి వచ్చారు. దేవదూతులు దిగి అమ్మ ఆ వాక్యం కూడా ఒకసారి కూడా చదమ్మా. ఆ మొదటి వాక్యం దేవదూలు. అటు తరువాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయేను. ఈ బబులోను కూలిపోయాను. హల్లెలూయా. ఈ బబులోను కూలిపోయినని చెప్పరు కదా. అంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏంటంటే కూలిపోవడానికి కారణం ఉంది. బబులోనులు అంటే అన్ని సాతాని శక్తి ఎక్కువ ఉన్న చోటేది. 9 ప్రకటన 9 దానిలో నేను ఒక్కసారి ఆ వాక్యం కూడా చదవలేకపోతాడు, సంతోషం ఉంటుంది. ఎందుకంటే అది కూడా చదివి మాట్లాడి నీ మాట పోస్తున్నది. దేవునికి స్తోత్రం కలిగ 9 ఏమంటది? దేవునికి స్తోత్రము. 14 వాక్యం 14 సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మల నుండి ఒక స్వరము యూఫ్రాటీసు అనే మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున,
అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నాకు చాలు. బబులోనులో ఎవరి బంది 4 దూతలకు బంధింపబడింది. ఆ దూతలకి ఏం చెప్పినారు? ఆడికి బంధింపబడిన దూతలకు ఏం చేయాలి? విడిపించమని చెప్పారు. ఎందుకంటే సాతాని శక్తి అక్కడ బంధింపబడిన స్థలం ఇది బబులోను. అందుకనే తర్వాత చెప్తాను, బబులోను సాతాని శక్తి బంధింపబడిన స్థలం. ఆ శక్తి ఆయనకి ఏం చేయాలి? వదిలినప్పుడు ఎంతమంది వచ్చింది? 20 కోడులు సాతాని శక్తి బయటికి వచ్చారు. ఓ హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. సాతాని శక్తి ఎక్కడ? బాబిలోని సాతాని శక్తి ఉండిన చోట బాబిలోని ఇప్పుడు కూడా ఎవరు లేదు, శూన్యంగా ఉంది. అక్కడ సాతాను నాట్యమాడినట్టుగా బైబిల్ రాయబడింది. సాతాను ఏం చేస్తున్నారు? నాట్యమాడినట్టుగా. అదకే యెషయా గ్రంథం ఉంది. అది మీకు దేవునికి స్తోత్రం కలిగి వచ్చిన చెప్తాను, దేవునికి స్తోత్రం కలిగిన అటువంటి స్థలములు సాతానికి విడిచిపెట్టమని చెప్పారు. అప్పుడు సాతాని శక్తికి పడవేస్తున్నారు. దేవునికి విడిచిపెట్టుతుంది. విడిచిపెట్టినప్పుడు బబులోనికి వస్తుంది. స్తోత్రం కలిగిన కాక. బబులోనికి వచ్చినప్పుడు ఈ భూమిలో ఏలబాటు చేయన 10 మంది రాజులుండి 10 మంది రాజుల మీదకి ఈడొస్తుంది ఈ శక్తి. ఆడి మీదకి మాత్రం కాదు, అంత్యక్రీస్తు మీదకి ఎవరు వస్తుంది? ఏ శక్తి వస్తుంది? దేవునికి స్తోత్రం కలిగినక ఈ శక్తి మొత్తం ఆడి మీదకి వచ్చి వారి పరిపాలన జరిగినప్పుడు ఎలాగుందో సాతాను స్వభావంతో పరిపాలనము చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. సాతాను పని అండి, సాతాను చేసే పని ఏంటిది? యేసు ప్రభు మంచిగా చెప్పిన వాక్యం ఉంది. సాతాను చేసే పని వలలు వేసి అదే యోగన సువార్త 10 అధ్యాయం 10 వచనం. యోగన సువార్త సాతాను ఎందుకు వస్తున్నారని రాయబడి ఉంది. చదవండి. 10 దొంగతనమునకును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని సాతాను ఎందుకు వస్తున్నారు? దొంగతనానికి ఒకటి దొంగతనం, 2 హత్య, 3 నాశనం చేయడం, నిన్ను చంపడానికి, నీ కుటుంబ నాశనం చేయడం, ఆత్మహత్య. ఇప్పుడు కూడా కొందరికి చచ్చిపోవాలి అని శక్తి మనసులో తరం వస్తున్నారు కదా. అది ఎవరు వస్తున్నారని సాతాను పెట్టిన ప్రేరేపణ. ఇప్పుడు కూడా కొందరు చెప్తున్నానే అలాగే చెప్పిన వాడి దగ్గర నుంచి దూరంగా ఉండండి. నీ లేకపోతే ఆ శక్తి నీలోని కూడా అటాక్ చేస్తుంది. అలా చెప్పేవారు ఇప్పుడు అలాగే ఎవరు రాలేదు కదా. చచ్చిపోతే బాగుంది అని చెప్పిన వాడు ఉన్నారు కదా. వారిలో ఎవరు? ఏ శక్తి? డివిల్ శక్తి. ఏ శక్తి అండి? సాతాని శక్తి. సాతానికి వేరొక తుక్కుడా చేయనవాడు. తుక్కుడా హిందీలో చేసేవాడు. సాతాను ఏం చేస్తున్నారు? మొక్కలు చేశాడు. సాతాను అంటే హిందీ మీద బాటకారు తుక్కుడా. సాతాను నీ ఇంటికి వస్తే ఏం చేస్తుందండి? మొక్కలు నీ చేశాను. నీ కుటుంబం, నీ భర్తకి, నీ పిల్లలకి అన్ని ఏం చేస్తుంది? మొక్కలు చేసి హత్య చేయడానికి వచ్చిన దొంగరానికి వస్తున్నారు. యేసయ్య ఎందుకు వచ్చారు? జీవాన్ని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఇదొక తల మీద ఎక్కిపోవాలి ఈ వాక్యం అని. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకని దేవుడు బిడ్డల సాతాను పని ఏం చేస్తున్నాడు? మొక్కలు చింతలు. నీ కుటుంబాన్ని, నీ జీవితం, నీ భర్తకి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు కూడా అసూయ ఉంది కదా కొందరికి. అది సాతాని శక్తి. మత్సరం ఉంది కదా, సాతాని శక్తి. హల్లెలూయా. కొందరు భార్య భర్తలతో గొడవలు ఆడి అన్నం తినకుండా 2 రోజు పడుకున్నారు. సాతాని శక్తి. మీరందరూ ఇక్కడ లేదన్నట్టుగా అనుకున్నారు. కొందరు గొడవ ఆడి ఏమవుతున్నారు? అసలు భార్య కానీ మాట్లాడరు. ఇండియా పాకిస్తాన్ వల్ల కూర్చున్నారు, మాట్లాడరు. అరే ఏమంటే సాతాని శక్తి. ఏమన్నా సరే మన ఏదైనా పని చేసిన వాడు చర్చకి రాడా, ప్రార్థనకి రాడా అక్కడ రాడు. ఊరు మొత్తం ఆవులకి మెడ మీద ఏం లేదు, తాడు లేనట్టుగా ఊరు తిరుగుతున్నారు. పార్వతి టౌన్లో కారు అజయ్ గారు తోలుకొని వెళ్ళినప్పుడు ఎన్ని ఓరం కొట్టరు కానీ ఇక్కడ మారదు. అరగంట కొందరు పిల్లలు ఉందరండి. తాడు లేదు, పిల్లలు కన్ను లేని పిల్లలు. కట్లు అదే తాడు లేకపోతే కట్టు లేదు కదా. తాడు ఉంటే కట్టు ఉంటున్నాడు. తాడు లేని ఆవులకి ఎందుకు కట్టు? అది నచ్చినట్టు చోట్ల ఏమవుతుంది? తిరుగుతాడు. కొందరు పిల్లలు ఎలాగ తిరుగుతున్నారు. నచ్చినట్టు దేవుని బిడ్డలే చర్చకి ఆదివారం వస్తారు కానీ నేను కట్టలేదు. సగం వస్తుంది, సగం ఆమెను మునిపోయేమవుతుంది. వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆ ఊరు మొత్తం తిరగడం. సోదరు, నీ ఎవరితో తిరుగుతున్నారో ఆడికి చూస్తే నీ ఎటువంటి వాడని నేను చెప్తాను. నీ ఎవరితోని ఎక్కువ తిరుగుతున్నారో ఆ వ్యక్తికి చూస్తే నీ స్వభావం నేను చెప్తాను.
నీ జాతకం మొత్తం తెలిసిపోతుంది. హల్లెలూయా. అర్థమయ్యలేదు. నువ్వు తిరిగి నీ దేవుడి బిడ్డలతో ఎక్కువ తిరుగుతుంది, నీ దేవుని బిడ్డలతో ఆత్మీయుడు అని అనుకున్నారు. ఇది కాక 24 గంటలు అనాత్మికులతో తిరిగి అనగాలి మీద రోడ్డు తిరుగుతుంది. నీ అనగంటి వాడు నటించేస్తారు. నీ ఫ్రెండ్స్ ఎవరే అది చూస్తే నిన్ను చెప్తా. 6 రోజులు దేవుడు లేనోడితో తిరిగి 7వ రోజు దేవుడి దగ్గరికి వచ్చేస్తారు. హల్లెలూయా చెప్పండి. సాతానే మీరు అనుకున్నారు, సాతాను వచ్చి ఒక్క రాత్రి నిన్ను లాక్కొని తీసుకొని వెళ్ళరు. ఎబ్రి పత్రిక 2వ అధ్యాయం అక్కడ ఏమంటే 1-2 వచనం చదివినప్పుడు ఏమవుతున్నారంటే, నీ వినిన వాక్యం శ్రద్ధ కలిగి వినలేకపోతే ఏమవుతున్నారు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా విన్న వాక్యం శ్రద్ధగా వినలేకపోతే ఏమవుతుంది? కొట్టుకొని అంటే అడిగి అక్కడ అన్ని ఇంగ్లీష్లు అన్ని బైబిల్ అన్ని చదువుతున్న కొట్టుకొని వెళ్ళిపోతున్న పెద్ద వర్షం వచ్చినప్పుడు కొట్టుకొని చిన్న చిన్న కరెక్ట్లు వచ్చి ఇలాగ కొట్టినప్పుడు ఓడ ఏమవుతుంది? ఎక్కడ నుండి? ఒడ్డులోడి నుండి ఓడ ఏమవుతుంది? ఈ కొట్టిన తెలిగి ఇలాగా అలాగా విశ్వాసాలు స్లో సాతాను ఎలాగ చేయనది స్లోగా ఒకేసారి ఇంజక్షన్ చేయను, స్లోగా ఇంజక్షన్. కొందరు ఆడపిల్లలు తన మీద ఇది ఎక్కువ ఉందనండి. భర్తల నుంచి దూరం చేయడం, అత్తగారి నుంచి దూరం చేయడం, అమ్మగారి నుంచి దూరం చేయడం. తలగడ దానికి నేను చెప్పిన తలగడ మంత్రం అంటే ఏడు మంత్రండి? తలగడ మంత్రం. ఏ మంత్రం అండి? తలకట్టు. తలకట్టురా కాదురా, తలగడ ఉంది కదా, తలగడ మంత్రము. తలగడ అంటే రాత్రి తలగడ పట్టిన భర్త చెవిలేదు మొత్తం ఊదుతూ ఉంటాం. ఇది విని పొద్దునేడు విక్రమార్కుడై వచ్చి ఈ రోజు నేను బాగా ఉంటే నీ వెనకలు 2 పిల్లలు 4 పిల్లలు ఉంది కదా, ఆడ మ్యారేజ్ చేస్తూ వస్తాం. అప్పుడు నిన్ను లోపలి అప్పుడు నిన్ను బయటలు వచ్చి ఏది విత్తనం వేస్తాదో అదే పంట కోస్తాం. ముందు ముసల అందుకని ఎవరి దగ్గర నుంచి ఏం చేయకూడదు, ఊదకూడదు. ఊది తలగడ మంత్రం చెప్పి భార్య భర్తకి అమ్మ నాన్నకేం చేయకూడదు. ఇది కొందరికి పిశాసే. అలవాటు కాదురా పిశాసు. దయ్యం ఉంది ఆడతాలే, అందుకని దయ్యం లేకపోతే ఏం చేయకూడదు. అక్కడికి వెళ్ళకూడదు మాట్లాడు. సమయం కొంచెం పర్లేదు. ఎందుకు దేవుడు ఆత్మలాగా చెప్తున్నా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఊది ఆ కుటుంబంలో ఉండేవాడికి అందరూ ఊది బయటకు తిరిగి భార్య భర్తలు మిగులుతారు. దాని వేరెవరు నీ ఊద. ఇప్పుడు ఊది అట కదా, నిన్ను ఊదనానికి వేరే 4 ఉన్నాం. స్తోత్రం. ఏమో మా ఊర్లో ఒకటి ఏంది, నాన్నకి కొట్టారు. నాన్నకి కొట్టేసి ఆడి లాగి అదేంటి ఇలాగ ఇంటి లోపల నుంచి పిల్టి పెట్టుకొని ఇక్కడికి బయటకు వచ్చాడు. గుమ్మ తాటిని వచ్చాడు. అప్పుడే చెప్పాడు, నన్ను వదలరా అంట. నేను వదలనని అప్పుడు చెప్పారు. నా నాన్న కింద వరకు నాకు తీసుకొని వచ్చారా అంట. నా నాన్నకి కడప అంటే కొడుకు చెప్పరు, నీ నాన్నకి అంతవరకు తీసారు. నేను అక్కడ నేను బయటికి తీసుకొని వస్తాను. చెప్తున్నారా? ఏమి స్తోత్రం కలిగింది. మీరు ఊగించినట్టు కాదండి, మీరు చెయ్యని పనికి ఊది ఎంత కుటుంబంలో మార్చరో ఎంత ఉందని చెప్పుతున్నారో. కుళ్ళు మనసు మారింది కదా, కుళ్ళు మారలేదు. ఇదన్నీ సాతాన్ డబుల్ శక్తి లోపల ఉంది. చర్చ్ లోపల, కుటుంబం వ్యక్తుల లోపల, పిల్లల లోపల, పిల్లలకు కూడా ఊదుతుంది. ఈ పిశాచాల తల్లి ఆడింటిని తినకూడదు, ముట్టకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అడుగు పెట్టకూడదు. అమ్మో స్తోత్రం. చర్చికి వెళ్తున్నారు ఈ దయ్యం. స్తోత్రం కలిగిన విశ్వాస ఆదివారం విశ్వాసే, సోమవారం నుండి శనివారం వరకు దెయ్యమే, ఆదివారం దూత. స్తోత్రం కలిగి మారండి దేవుడి బిడ్డలు. ఇది ఎందుకంటే ఎవరు తీసుకొని వెళ్తున్నారు? మనమందరూ హోటల్ యాత్ర అయిన వాడండి. యాత్ర ఎక్కడ నుంచి? అక్కడ నుంచి విక్రమరాజు, అక్కడ పార్వతి నుంచి విక్రమరాజు దీపం. దాని మధ్యలో ఎందుకు గొడవ? దిగిపోతాండ్రా బాబు.
ఎక్కడ ఏదో ఒక స్టేషన్ మనం ఏమవుతుంది దాని లోపల మనం ఎందుకు గొడవ దిగిపో. నేను చెప్పిన అర్థమవుతుంది. ఎందుకు సీటు కోసము, ఎందుకు కుటుంబం కొరకు, ఎందుకు దిగదు. ఒక రోజు దిగిపోతాను తల్లి, అది నీకు తెలిసి ఉండే నీ గొడవ ఆడరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మారండి దేవుడు బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా చెప్పండి. కొందరే అంటే అమ్మ ఏం చేస్తున్నాడు, కొడుకు పిలుస్తాడు, రా 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 బోధన నా బట్టి ఉన్నారా, నీ భార్య విన్న ఎందుకు మరి ఆయన పెళ్లి ఆడి ఎందుకడ పెళ్లి చేశారు, భార్య వంట చేసి ఇవ్వడుతున్నారు. నీ పిలిచి 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 నీ పట్టరు ఎందుకు, అది భార్యకి తెలియకుండా కొడుకు మాత్రం ఎందుకు పిలుస్తున్నావు, ఆ కోళ్ళకి ఎందుకు పిలువ. స్తోత్రం చెప్పలేదు. కొందరికి కొడుకు మాత్రం పిలుస్తుంది, కోడలికి పిల్లరు. అది అర్థం నీకు. నంబర్ 1 విశ్వాసం పిశాసు. పిలవాలంటే ఇద్దరికి పిలిచండి. ఆ గుండె ధైర్యం లేదు. నాయనా నీ అక్కడ ఉండరా, ఇక్కడ నీ కోసం వంట చేసి ఉంచారా లేదు. నీ ఇలాగ చేశారు కదా, ఉన్నారు కదా బాకి, ఆడ కూడా ఇలాగ చేస్తుంది. స్తోత్రం. పిలవాలంటే అందరికీ కలిసి పట్టేసి ప్రేమ. ఇది ఎందుకండి, ఇది ఎందుకు అని నాకు అర్థమవ్వలేదు దేవునికి. అంటే అమ్మకి కొడుకు మీదకి ప్రేమ ఉన్నట్టు ప్రేమ, ఇదొక ఉట్టునే, ఇది మొత్తం నాటకమే. కరెక్ట్ ఏదైనా ఇవ్వలేదని అనుకో, దేవునికి స్తోత్రం కలిగిన గాలి. ఈ పిల్లలు అది కొందరు ఇరిగి 2 గాలి నడవని మనిషిని అది చూసినప్పుడు నా అమ్మకి ఎంత ప్రేమ. ఏది ప్రేమ? ఇచ్చిన ఆహారం కొరకు ప్రేమ. స్తోత్రం. పోనండి, మాట ముగిస్తున్నారు. ప్రియ సంఘమా, స్తోత్రం. బాబులో ఉన్న శక్తి మనకు అట్టక చేయకూడదు, సాధారణ శక్తి మనకేం చేయకూడదు. అది మనకు తెలియాలి, మనం తెలియాలి. ఇలా ఇది చూసినప్పుడు వెంటనే మనం బ్రేక్ చేయండి. స్తోత్రం. వేరే మనిషికి ఊది ఏం చేయకూడదు, ఆపకూడదు. స్తోత్రం కలిగిన కాక. అది శాశ్వతం కాదు, అది శాశ్వతం. అది కొన్ని దినముల తర్వాత మీకు మీ భార్య భర్తలు మధ్యలో పెద్ద గొడవ అవుతుంది, కంపల్సరిగా కొట్టిందని జరుగుతుంది. అవునండి, దేవునికి స్తోత్రం. అదని జరిగండి. అందరికి పిలిచి బాగా ప్రేమగా అంత సంతోషంగా తినడానికి ఆడికి ఇష్టం లేకపోతే ఇవ్వండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ మనసు దేవుడు ఎరిగి ఉన్నారు కదా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. బయట చూపించడం కనుక దేవునికి చూపించినట్టుగా అన్ని ఖాళీ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకని బాబులోని శక్తి మనం కింద టచ్ చేయకూడదండి. దేవునికి వచ్చిన వారం దేవుడు మమ్మల్ని, వచ్చిన వారం వరకు దేవుడు మమ్మల్ని అందరికి కాచి కాపాడిన గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో చెప్దాం, దేవా బాబిలోనుకి కలిగిన సమృద్ధిలో బాబిలోను గర్వించినట్టుగా దేవుడు మనకి సమృద్ధిని ఇచ్చారు, ఆస్తిపాస్తి ఇచ్చారు, కుటుంబాన్ని ఇచ్చారు, బంధువులు మిత్రులు అందరూ మనకి ఇచ్చారు, ఆత్మికులు మనకి ఇచ్చారు. ఈ రాత్రి వేళ గర్విస్తున్నావా? గర్వం నీలో ప్రభుత్వ పరుస్తున్నదా? అలాగైతే నీ పతనం దగ్గర పడి తీరింది. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో, ఏడుపుతో, కన్నీరుతో దేవుని సన్నిధిలో ఒప్పుకొని చెప్పు, బాబిలోను పడినట్ల ఈరోజు నీ జీవితం పడకుండా ఉండి తీరాలంటే నీ జీవితంలో ఉన్న గర్వాన్ని వదులుకో. సాతాను పడిపోయాడు, ఆయన హృదయంలో కలిగిన గర్వం తనని పడదోసి తీరింది. ఆరాధన చేసిన సమావేశంలోంచి కింద పడ్డాడు, పరిశుద్ధుల సమూహంలో నుంచి తోలివేయబడ్డాడు. దేవుని యొక్క సమాజంలో ఆయనకి యోగ్యత లేకుండా పోయింది. చివరికి ఆడు చంపేవాడిగా, హత్య చేసేవాడిగా, నాశనం చేసేవాడిగా మారి తీరాడు. ఇవన్నీ చూసేటప్పుడు హెచ్చరిక తెచ్చుకో. ఈ రాత్రి వేళ దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు ఒప్పుకొని చెప్పు, దేవా పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, గర్వించాను నేను. ఈ రాత్రి వేళ నాలో ఒక మార్పు జరిగి తీరాలి. ఈ రాత్రి వేళ బాబులోను గురించిన సూచనలు నీకు హెచ్చరిక ఇచ్చినది. తగ్గు, లేకపోతే పతనం నీ దగ్గరికి రాబోతున్నది. అందుకే పతనం జరగక మునిపే దేవుడు మనకి పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చారు. పరిశుద్ధాత్మ శక్తి మనకి పాపము గురించి వివేచననిచ్చుచున్నది. పరిశుద్ధాత్మ శక్తి నీతిని గురించి తెలియవచ్చుచున్నది, తీర్పును గురించి నేర్పించుచున్నది. రాత్రి వేళ పశ్చాత్తాపముతో, కన్నీటితో ప్రార్థన చేసే చర్యములు కావాలంటే రొమ్ము కొట్టుకోను, కన్నీటితో నేల మీద పడు దొరిలో ఈ రాత్రి వేళ పశ్చాత్తాపం కోరు. ఎవరితో అయినా గొడవ పడి ఉంటే ఈ రాత్రి వేళ క్షమాపణ అడిగి చెప్పు, ఇక నేను నీతో గొడవ పడను, మనందరం యాత్రికులమే, ప్రయాణమవుతున్నాం పరలోక యాత్రానికి.
ఈ యాత్ర మధ్యలో మా జీవితం నాశనం కాకూడదని, రాత్రి వేళ భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోతే రాత్రి వేళ భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణుడు, అమ్మ తప్పు జరిగిపోయింది, పిల్లలతో నీకు సమాధానం లేకపోతే ఈ రాత్రి వేళ ఒప్పేసుకొని పిల్లలతో ఒక పందములకు ఊరోళ్ళతో నీకేదైనా కలయిక లేకపోయి ఉంటే రాత్రి వేళ ఒప్పేసుకో. అది గర్వానికి కారణం, అది నాశనం తీసుకొచ్చి తీరుతాయి. రాత్రి వేళ కలిసి మనం అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. రాత్రి వేళ వాక్య లేఖనాల ద్వారా బబిలోను గురించి దేవ శ్రేష్టంగా మాతో మాట్లాడారు. దేవ బబిలోనుకున్న ఘనత, శ్రేష్టత వ్యాపార కేంద్రానికి శ్రేష్టాయుగా నిలబడి తీరింది. ప్రతి ప్రపంచంలో ఉన్న మనుషులు అక్కడికి వచ్చి వ్యాపారం చేసేంతటిగా గర్వించుకు తీరింది. కానీ ఆ గర్వించి దానిని దేవుడు బద్దలు కొట్టేంతటిగా, నాశనం చేసేంతటిగా దేవ మా జీవితాల్లో జరగకూడదు, మా కుటుంబాల్లో జరగకూడదు, మా సంఘాల్లో జరగకూడదు, మా ఆత్మిక సమావేశాల్లో జరగకూడదు, మా ఆత్మిక అనుబంధంలో జరగకూడదు. అయ్యో ఈ రాత్రి వేళ పశ్చాత్తాప పడుతున్నాను, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. దేవా నేను తప్పితాన్ని చేశాను, నేను గొడవ చేశాను, నేను తిట్టాను, నేను వేదన పరిచినట్టుగా చేశాను. రాత్రి వేళ నన్ను క్షమించండి. రాత్రి వేళ యేసయ్య సిలువలో కార్చబడి ఉన్న ఆ అమూల్య రక్తం నీ మీద పడుతూరుతున్నది. అది దాని ధార నీ మీద పడి నీ లోపల ఒక శుద్ధీకరణ వచ్చి తీరుతున్నది. అది నీ జీవితానికి విమోచన కల్పించి తీరుతున్నది. యేసయ్య రక్తం మనకున్న సకల పాపములను కడిగేసే రక్తం. ఆ రక్తం ఈ రాత్రి వేళ కడుగే పరిచర్యలో ఉన్నది. దేవా లాంటి పరిచర్యలో మమ్మల్ని పాలభాగస్తులు చేసి దేవా శుద్ధ హృదయముతో దేవా నేను వెతికి తీరేంతటిగా, నీ వాక్యానికి లోబడి తీరేంతటిగా, నీ ఆత్మశక్తికి బిగింపు కలిగి ముందుకు కొనసాగుటకు మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ పశ్చాత్తాపముతో గర్వాన్ని విడిచిపెట్టిన వారు, గొడవలను వదులుకున్న వారు, క్షమాపణ కోరిన వారు దేవా వారిలో కొన్ని స్వస్థతలు జరిగి తీరును గాక, వారి జీవితంలో మానసిక ఒత్తిడిని విడిచిపోయి తీరును గాక, వారి కుటుంబాల్లో ఉన్న దేవా ఆ శాపపు కట్లు ఇరిగి తీరును గాక, వారి కుటుంబంలో వ్యాపరించిన దేవా ఆ అంధకారం మధ్య శక్తులు యేసు నామములో తొలగిపోయి తీరును గాక. అది కొందరి జీవితాన్ని, కుటుంబాన్ని మార్పులోకి తీసుకొచ్చి తీరును గాక, దైవజనులుగా కొందరిని మార్చి తీరును గాక, అభిషక్తులుగా కొందరిని మార్చి తీరును గాక, ప్రార్థనాపరులుగా మార్చి తీరును గాక, స్వార్థికులుగా మార్చి తీరును గాక, సంఘాన్ని కాచుచున్న కాపరులుగా మార్చి తీరును గాక. అలాంటి అభిషేకంతో మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్యోపదేశంతో మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. ఆ మాటలు మా అందరి జీవితాన్ని క్రమపరిచే విధానంలోకి తీసుకొచ్చినందుకు స్తోత్రం. వాక్యం బోధించిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. వాక్యం చదివిన పిల్లలను దీవించినందుకు స్తోత్రం. వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. ప్రత్యేకంగా ఈ ఊర్లో ఉన్న నివాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి దేవా. వారు కూడా దేవుని తట్టు తిరిగి తీరి దేవునితో ఆత్మ అనుబంధములకు వచ్చి తీరేంతటిగా కృపావాత్సల్యం వాళ్ళు కూడా దయచేయమని కోరుచున్నాం దేవా. ఇంతసేపు మమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. ఆశీర్వదించినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవన రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? శక్తి సరిపోలేదు, ఇంకొకసారి, చివరిగా ఇంకొకసారి. రానునైనా యేసయ్యనుగా తలుచుకొని దేవుని బిడ్డలు తయారైనందుకు స్తోత్రం చెప్దాం. పరిశుద్ధులుగా మారేందుకు స్తోత్రం చెప్దాం. దేవుని రాకడలో సిద్ధపడిన వారుగా ఉన్నందుకు స్తోత్రం చెప్దాం. వచ్చే వారం మీటింగ్ లో కలవడానికి దేవుడు కృప దయచేసి స్తోత్రం చెప్దాం. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. రేపు అర్థముల మీటింగ్ ఉన్నది, మీరందరూ కూడా రావాలి. 1 పేతురు పత్రికలో నుంచి విందాం. దేవుడు మనల్ని అందరిని కూడా దీవించును గాక.